శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒకరు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, హౌ టు రిమూవ్ థాట్స్, ఆలోచనలను ఎలా తొలగించవచ్చు, అంటే ఆలోచనలను పోగొట్టుకోవడం కుదురుతుందా, ఎలా పోగొట్టుకోవాలి అని, ఎలా రిమూవ్ చేసుకోవాలి అని. ఆలోచనలు అసలు ఎలా ఏర్పడుతున్నాయి, ఎందుకు ఏర్పడుతున్నాయి, వాటి ఆవశ్యకత ఏమిటి, ఇదంతా ముందు తెలుసుకుంటే తర్వాత అసలు అవి తొలగించాలా లేదా అనేది తెలుసుకుంటాం. ఇప్పుడు ఒక బ్లాక్ బోర్డు మీద మాస్టర్ పాఠం చెబుతున్నారు. పిల్లలకు అర్థం అవడం కోసం అనేకం రాసి చూపించారు. బ్లాక్ బోర్డు మీద రాసి చూపించి పాఠాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెబుతున్నారు. ఆ పాఠం చెబుతున్నంత వరకు అది అవసరమే, అది అక్కడే ఉంచాలి. ఆ బ్లాక్ బోర్డు మీద రాసినవన్నీ, ఆ అక్షరాలన్నీ, ఆ బొమ్మలన్నీ ఏవైతే అవి అక్కడ ఉండాలి. ఉంటే ఆ పాఠం పిల్లలకు బాగా అర్థమవుతూ ఉంటుంది. మాస్టర్ వివరణగా చెబుతూ ఉంటారు, అది అక్కడ కనపడుతూ ఉంటుంది. అలా బ్లాక్ బోర్డ్ కాకపోయినా మీరు గమనించండి, మనం చెప్పుకునే అంటే ఒక విద్యార్థి దశలో విద్యార్థి చదువుకునే చదువుకు ఆధారంగా అక్కడ పుస్తకాలు ఉంటాయి. పుస్తకాల్లో ప్రింట్ అయి ఉంటుంది. లేని దానిని విద్యార్థి చదవలేడు, అది ఉన్నదే చదువుతాడు. అక్కడ ఉన్నది పుస్తకాల్లో ప్రింట్ అయి ఉన్నది. లేని దానిని మాస్టర్ చెప్పలేడు, ఉన్నదానినే మాస్టర్ చెప్తాడు. అది కూడా పుస్తకాల్లో ప్రింట్ అయి ఉంది. ఏం చెప్పాలో ఉంది, ఎలా చెప్పాలో ఉంది, ఎంత చెప్పాలో ఉంది. అలా ప్రతి తరగతికి ఇంత అని ఒక విధానం, ఒక పద్ధతి ఉంది. మనం ఎక్కడ స్కూల్లో జాయిన్ అయినా భౌతిక విద్యలన్నీ కూడా టెక్స్ట్ బుక్కుల్లో ఆల్రెడీ ప్రింట్ అయి ఉన్న విషయాలను చదువుతాం. తరగతులు మారచ్చు, కానీ దానికి విధానం, పద్ధతి ఉంది. అది ఆల్రెడీ అక్కడ ఉంది. లేనిది చదవటం కుదరదు, చెప్పటం కుదరదు. అంటే ఇప్పుడు అది చదవాలి అంటే, చదువు అనేది చదవాలి అంటే అది ఉండాలి. అలాగే అసలు మనం బ్రతకాలి అంటే మనం బ్రతకటానికి అవసరమైనటువంటి సమస్తము మనలో ఉండాలి. అంటే సమస్తం అంటే నేను ఆహార పదార్థాలు ఇటువంటి విషయాలు చెప్పట్లేదు. జ్ఞానము. ఏంటా జ్ఞానము? అసలు నేను అని ఎరుక. నేనని నాకు తెలియాలిగా. అంటే మళ్ళీ నేనని నాకెందుకు తెలియదండి అని అనొచ్చు. ఒక్కసారి మొదటి స్థితి అంటే మనం మొదలుని ఎక్కడో చోట ప్రారంభిద్దాం, మనం అర్థం చేసుకోవటానికి. ఆ ప్రారంభించే మొదలు మెలకువ అనుకోండి. ఒక మొదలు మనకు మెలకువేగా. అలా ఒక మొదలును పెట్టుకుందాం, మెలకువ. మెలకువకు ముందు ఏం జరుగుతుంది? మెలకువకు ముందు నిద్రలో ఉన్నాం. నిద్రలో నేనున్నానా? నేను ఉన్నాను అన్న భావన నాకు తెలుసా? నేను నిద్రపోతున్నాను అన్న భావన నాకు తెలుసా? ఇదంతా ఎందుకు చెబుతున్నాను జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది ఆధ్యాత్మిక చదువుగా, ఆత్మజ్ఞాన చదువుగా. అంటే చదువు అంటే ఏంటి? ఆధ్యాత్మికం అన్నా ఆత్మజ్ఞానం అన్నా బయటిది కాదు. నా శరీరానికి, నా మనసుకి, నా అంతరంగానికి, నా బుద్ధికి మొత్తం నాకు సంబంధించిన చదువు. అలాగే నాకు సంబంధించి ఒకవేళ విశ్వంతో అన్న సంబంధం ఉంటే ఆ సంబంధాన్ని చెప్పే చదువు. అంతే తప్ప ఇంకొక మనిషి గుర్తు రాకూడదు అసలు మీకు. ఎంటర్టైన్మెంట్ కోసం, కాలక్షేపం కోసం వినేవాళ్ళు అసలు వినకండి. ఇది స్వీయ చదువు. మీ గూర్చి మీరు తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటే వినండి. లేదండి మా గురించి మేమేం తెలుసుకుంటాం, మాకు అంత ఆసక్తి ఏం లేదు, మాకు డబ్బు అంటే ఇష్టం, కోరికలు అంటే ఇష్టం, ప్రపంచంలో తిరగటం ఇష్టం, ఇదంతా ఇష్టం అంటే అది కూడా మా గుర్చే కదండి అంటే అలా కూడా బ్రతకొచ్చు. అందరూ అలాగే బతుకుతున్నారు. అసలు నేను కూడా అలాగే బతకాలి. అది కూడా బ్రతుకులు అవసరమే. అది నా గుర్చే. నేను వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకునేది నా గుర్చే, ధనం సంపాదించుకునేది నా గుర్చే. నేను సినిమాలకి, షికార్లకి, సెల్ ఫోన్లు, టీవీలు, ఎటువంటి వ్యసనాలు ఏం చేసుకున్నా నా గుర్చే. నేను మంచి చేసినా, చెడు చేసినా, మంచి అలవాటు చేసుకున్నా, చెడు అలవాటు చేసుకున్నా, ఏం చేసినా అది నా గుర్చే. కానీ అది నాకు బయట, అంటే నా శరీరానికి బయట.
బయట నుంచి తెచ్చుకొని బయట చేస్తూ ఉంటాను. ఆధ్యాత్మికం అంటే నా శరీరము లోపలి చదువు. మీరు బయట చదువుకుంటున్నారు, ఓకే, చదువుకోండి, ఎవరికి ఎలా నచ్చితే అలా చదువుకోండి. మంచి అయితే మంచి చదువుకోండి, చెడు అయితే చెడు చదువుకోండి. మనం చదివేటువంటి చిన్నప్పటి నుంచి పిల్లల్ని చదివించేటువంటి, మనం చదువుకుంటూ వచ్చినటువంటి వృత్తి, వ్యాపార, ఉద్యోగాలకు సంబంధించినది ఏదైనా కూడా భౌతిక చదువే. కేవలం ధన సంపాదనకి, ప్రపంచంలో విషయాలకు పనికొస్తుంది. మొత్తం భౌతికమే. భౌతికం అంటే నాకు బయట అంతే. అది అవసరం లేదంటే చాలా అవసరం. ఎందుకు అవసరం లేదు? చాలా అవసరం. ఇప్పుడు ఒక నోటు మీద 2 వైపులా ప్రింటింగ్ ఉంటేనే నోటు చెల్లుతుంది. ఒకవైపు ప్రింట్ చేసి ఒకవైపు తెల్ల కాగితం ఉందనుకోండి, ఆ నోటు ఇస్తే ఎవరు తీసుకోరు, చల్లదు ఆ నోటు. నోటుకి 2 వైపులా ప్రింటింగ్ ఉండాలి. అలాగే జీవితానికి 2 వైపులా, నా నేనుకు 2 వైపులా, నేను అన్న భావనలో, ఈ శరీరము నేను అనుకోండి, మనసు నేను అనుకోండి, ఏదైనా అనుకోండి, నేనన్న భావనలో భౌతికము ఒకవైపు, ఆధ్యాత్మికము ఒకవైపు, 2 కలిస్తే ఒకటి నేను. మనకి భౌతిక చదువు ఎలాగోలా చదివేసుకుంటున్నాం, మంచో చెడో, మొత్తానికి అది ఎవరైనా జీవించడం చదవటమే. చదువుకొని జీవించవచ్చు, జీవిస్తూ చదువుకుంటూ ఉండొచ్చు, అనుభవాలన్నీ అందుతానే ఉంటాయి, తప్పొప్పులు తెలుస్తూనే ఉంటాయి, మంచి చెడులు తెలుస్తూనే ఉంటాయి. అందులో వేటిని ఎంపిక చేసుకొని నువ్వు ఎలా జీవిస్తావు అన్నది నీ ఇష్టం. వాటి ప్రకారం నువ్వు ఫలితాలు అనుభవిస్తూ సుఖదుఖాలకు లోనవుతూ నువ్వే జీవిస్తూ ఉంటావు. అదంతా భౌతికం. అది నోటుకు ఒకవైపు ప్రింటింగ్, రెండో వైపు తెల్ల కాగితం పెట్టుకు తిరుగుతున్నాం అందరం. మొత్తం భౌతికమే ఉందనుకున్నాం. అందుకని మన జీవితపు నోటు చల్లదు. అందుకని అందరూ మరణం మామూలుగా చనిపోతున్నారు అంతే. చనిపోయాడు అంతే, చనిపోయింది ఆమె అంతే. కాదు, అసలు రెండవ నోటు ఒకటి ఉంది, నువ్వు చనిపోవో. చనిపోవడం అనేది నీకు లేదు. భౌతికం చనిపోద్ది, అటువైపుది. నోటుకు అటువైపు ఉన్నది చనిపోద్ది. నోటుకు ఇటువైపు ఉన్న దానికి అసలు చనిపోదు, చనిపోవడం అనేది లేదు. అదే ఆధ్యాత్మికము. ఏది చనిపోదో అది చనిపోయే శరీరాన్ని నడిపిస్తుంది. కానీ నేను నోటికి ఇటువైపునున్న ఆధ్యాత్మికం అంటే నాలో ఉన్న, నా లోపల ఉన్న ఆధ్యాత్మికము అనే నా లోపలి తత్వాన్ని తెలుసుకోకుండా, నా లోపలిదే నన్ను బయట దాన్ని నడుపుతుంది. ఈ శరీరం అన్న భావన కల్పించి నడుపుతుంది. దాన్ని తెలుసుకొని నేను నోటుకు ఒకవైపే జీవించుకుంటూ వెళ్ళిపోతున్నాను. అది తప్పని నేను అస్సలు చెప్పట్లేదండి. అది అత్యంత అవసరం. అది అత్యంత అవసరం. భౌతికం ఎంత అవసరమో ఆధ్యాత్మికం అంతే అవసరం. ఆధ్యాత్మికం ఎంత అవసరమో భౌతికం అంతే అవసరం. లేకపోతే ఏది లేకపోయినా జీవితం వృధా అయిపోద్ది. నేను ఆధ్యాత్మికమే తెలుసుకుంటానండి అన్నారనుకో, భౌతికం అంటే ఏంటి? శరీర అవసరాలు తీర్చుకోవడం భౌతికమే. మీరు మొత్తం వదిలేసి నేను ఏమీ చేయనండి అన్న మీరు భిక్ష ఎత్తుకోవాలి ఎక్కడో చోట, ఎవరినో ఒకరిని అడగాలిగా, తినాలిగా. అది భౌతికమే. ఎప్పుడు ఆహార ప్రయత్నమే భౌతికం. బయటకు వెళ్ళాల్సిందే. నీకు బయటికి కాలకృత్యాలు నీకు బయటికి వెళ్ళాల్సిందే. నువ్వు శరీరంతో శరీరం నిలబడటానికి ఎంత తక్కువ స్థాయిలో ఏం చేసినా అది నువ్వు బయట చేయాల్సిందే, బయటకు వెళ్ళాల్సిందే, ఎవరిని అడిగి తెచ్చుకోవాల్సిందే. ఆ అడగటంలో సంసారి వృత్తి వ్యాపార ఉద్యోగాలు పెట్టుకొని ధన సంపాదనగా పెట్టుకొని ఏదో చేసుకుంటున్నాడు, అలా అడుగుతున్నాడు. మేము ఏమీ చెయ్యము అనుకున్న వాళ్ళు మామూలుగా డైరెక్ట్గా డబ్బులు అడుగుతున్నారు, లేదా వస్తువులు అడుగుతున్నారు, లేదా పదార్థాలు అడుగుతున్నారు, బట్టలు అడుగుతున్నారు. కానీ వాళ్ళకి అన్నీ కావాల్సిందే. పేర్లు మారినాయి అంతే. కానీ కావాలి భావన అయితే తప్పదు నువ్వు బ్రతికున్నంతకాలం. ఇక్కడ అది కావాలి అన్న భావన ఏది ఉందో అది భౌతికము. చక్కగా ఓ చిన్న పాఠంలాగా విశదీకరించుకుంటూ చెబుతున్నా. ఆ ఆసక్తి ఉన్న వాళ్ళు మాత్రమే వినండి, మిగిలిన వాళ్ళు వినకండి. వింటే సొల్లులాగా ఉంటుంది. ఆల్రెడీ ఒక ఆయన ఇప్పుడు కామెంట్ పెట్టాడు, ఎందుకయ్యా ఇంత సొల్లు చెబుతావు, నువ్వు చెప్పాలనుకున్న విషయం ఏంటో చెప్పేయని. నేను చెప్పాలనుకున్న విషయం ఏం లేదు, అనంతం. అది సృష్టి అనంతం. అంటే అనంతంగా చెబుతూ ఉండటం అది ఎప్పటికీ పూర్తి అవుతుంది. నేను చనిపోయినా ఇలా నేను 1,00,000 జన్మలు ఎత్తి చనిపోతూ ఉన్నా అది పూర్తి అవ్వదు. ఎందుకంటే అది అనంతం కనుక. ఆ విషయమే చెప్పారు మహాత్ములు. మేము ఎన్ని చెప్పినా అది అనంతం. ఆ అనంతంలో కలిసిపోవటం తప్ప దాన్ని తెలుసుకోవటం అనేది పూర్తి అవ్వదు నాయన. అయితే కలిసిపోవటానికి వివరాలు తెలుసుకోవాలి.
పూర్తి అవ్వనప్పుడు ఎందుకండి తెలుసుకోవడం, దాని గురించి అనవసరం కదా, అసలు ఆనందాన్ని మనం ఏం తెలుసుకుంటాం, వదిలేయచ్చు కదా అంటే కాదు, అందులో కలిసిపోవడానికి తెలుసుకోవాల్సిందే, ఇంకో దారి లేదు. కలిసిపోవడానికి తెలుసుకోవాలి. కాదు కొన్ని తెలుసుకోను అంటావా, అసలు నిన్ను మొత్తం నడిపిస్తుంది అనంతమే, అదే ఆధ్యాత్మికం, నీ లోపలే ఉంది. సరే, ఇప్పుడు నీకు అది అనంతం అని తెలియకపోవచ్చు, అందుకని నీ లోపల ఉన్నటువంటి ఆలోచనలు అనుకో, భావాలు అనుకో, మనసు అనుకో, బుద్ధి అనుకో, ప్రాణశక్తి అనుకో అనేక పేర్లు పెట్టారు. మనకు అర్థమయ్యేలా చక్కటి పేర్లు పెట్టారు. శరీరం లోపల అంతా జరుగుతుంది అని మనం అనుకుంటున్నాం కనుక లోపల విషయం అని చెప్పారు. అందుకని ఆధ్యాత్మికము అంటే భౌతికానికి ఆధారమైనటువంటిది. ఆధ్యాత్మికం లేకపోతే అసలు భౌతికం ఉండడానికి ఛాన్స్ లేదు. చాలా చక్కగా తెలుసుకోండి విషయం, స్లోగా నిదానంగా తలకెక్కించుకోండి. ఆధ్యాత్మికం అంటే ప్రాణశక్తి లేకపోతే అసలు మనిషి ఉండడానికి ఛాన్స్ లేదు. చనిపోయాడని మనమే పూడ్చిపారేస్తాం, తీసుకెళ్ళి కాల్చేస్తాం. లేదు, ఎవరు సాంప్రదాయం ఏదో చేస్తారు. కొన్ని సాంప్రదాయాల్లో పూడ్చటం కాల్చటం ఎందుకని నదుల్లో వదిలేస్తారు. నదిలో మునిగిపోయేటట్టు ఏదన్నా ఒక ఏర్పాటు చేసి అక్కడ వదిలేస్తారు. ఎందుకంటే ఆ శరీరం కూడా చనిపోయినాకే చేపలకు ఉపయోగపడుతుంది అనేటువంటి ఒక త్యాగ భావన. అలా కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. సరే, ఏది ఏమైనా లోపల శక్తి లేకపోతే నువ్వు లేవు, నేను లేను, అసలు సృష్టి లేదు. శక్తి లేకపోతే సృష్టిలో ఏది లేదు. ఈ సత్యము తెలుసుకోవాలి ముందు. మనం ఇప్పుడు శక్తి ఆధారంగా ఉన్నాం, దాన్ని మనలో ప్రాణశక్తి అంటున్నాం. అది లేకపోతే మనం బ్రతకడానికి కుదరదు. భౌతికంలో ఈ శరీరం నేను అనుకొని, ఈ శరీరానికి కావలసినటువంటి అన్ని సంపాదించుకొని, దీనికి కావలసిన కోరికలన్నీ తీర్చుకొని, మన కుటుంబ జీవితమైనా, మన వృత్తి వ్యాపార ఉద్యోగాలైనా, మొత్తం భౌతికంగా మనం జీవిస్తున్నటువంటి ఏ జీవితమైనా జీవించడమే కుదరదు. అసలు శరీరమే ఉండదు, నేనని శరీరమే ఉండదు. చాలా సహజ విషయం, చిన్న విషయం గుర్తు చేయాల్సి వస్తుందంటే అందరికీ తెలుసు. ఇప్పుడు మీరు ఏంటంటే మీకు తెలుసు, కానీ అలా భావించుకోం. ఇప్పుడు అలా భావించుకుంటే మన జీవితం మారిపోద్ది. జస్ట్ గుర్తు చేసుకోవటమే, ఇదంతా గుర్తు చేయటమే. మీకు తెలియదని కాదు, అందరికీ తెలిసేవి. తెలియకపోతే మీరు వీటిని అంగీకరించలేరు. లోపలదే మనం బ్రతికొండటానికి కారణమైంది, దాన్నే ప్రాణశక్తి అన్నాం. ఇప్పుడు మనం అంటే ఇది మళ్ళీ చెబుతున్నా, ఇది చదువు, మనకు సంబంధించిన స్వీయ చదువు, మన అంతరంగ చదువు, మన శరీర చదువు. అంటే ఆధ్యాత్మిక భౌతికాలు కలగలిపిన ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు అంతా కలిసి ఉంటాయి. మొత్తంగా నాకు సంబంధించింది అంతా కలిసి ఉంటుంది. నాకు ఈ శరీరం నేను, లోపల ఉన్న మనసు నేను, ప్రాణశక్తి నేను. నాకు కావలసినవన్నీ మళ్ళీ ప్రపంచం నుంచే దొరుకుతాయి, సృష్టి నుంచి, ప్రకృతి నుంచి. అంటే ప్రకృతితో మళ్ళీ నాకు సంబంధం ఉంది కాబట్టి ప్రకృతితో సంబంధం ఉన్న నేను మొత్తం అలా నా గురించిన సంపూర్ణ వివరణ తెలుస్తుంది. అది ఆ చదువు, ఇది చదువుకోవటమే. ఇందులో ఏం మాయలు, మహిమలు, మంత్రాలు, తంత్రాలు, యంత్రాలు ఏమి లేవు ఇక్కడ. అవన్నీ సపరేటు. మీరు మీ మతాన్ని నమ్మచ్చు, తప్పేం లేదు. మీరు మీ మార్గంలో ప్రయాణించవచ్చు, తప్పేం లేదు. మీరు మీకు నచ్చిన దేవుణ్ణి పూజించుకోవచ్చు, తప్పేం లేదు. మీరు మీకు నచ్చిన గురువుని అనుసరించవచ్చు, తప్పేం లేదు. మీరు మీకు నచ్చిన సాధనలు చేసుకోవచ్చు, తప్పేం లేదు. దైవ విధానాల్లో, భక్తి విధానాల్లో మీకు నచ్చినట్టు మీరు వెళ్ళొచ్చు. కానీ ఇప్పుడు నేను చెబుతున్న అసలు ఏ దైవీ విధానానికి సంబంధించింది కాదు, ఏ మతానికి సంబంధించింది కాదు, ఏ మార్గానికి సంబంధించింది కాదు, ఏ దైవానికి సంబంధించింది కాదు, ఏ గురువుకి సంబంధించింది కాదు. పూర్తిగా నేను చెబుతున్నది, నేను మాట్లాడుతున్నది మనిషికి సంబంధించినటువంటి, మనిషి అంతరంగ బాహ్య, మనిషి శరీరానికి, మనిషిలో ఉన్న ప్రాణశక్తికి, మనిషికి సృష్టికి ఉన్న సంబంధ బాంధవ్యాలను తెలిపేటువంటి మనిషి కథ. మనిషి యొక్క సంపూర్ణ సత్యం. దీంట్లోకి అసలు మీరు దేవుళ్ళు మతాలు లాక్కండి, మీకు నచ్చినట్లు మీరు వెళ్ళిపోండి, అవి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, దీన్ని కలిపెక్కండి దానికి. అందుకే ఇది చదువు అని చెప్పాను. స్కూల్కి వెళ్ళి చదివే పిల్లోడు, ఇప్పుడు ఒక స్కూల్లో పిల్లలు చదువుకుంటూ ఉంటారు, మన పిల్లల్ని కూడా జాయిన్ చేస్తాం. అందరి పిల్లలు ఏదో ఒక స్కూల్లో చదువుకోవాల్సిందే. అక్కడ మీదే మతం, మీదే కులం, నువ్వేదేముండి పూజిస్తావు, నీ ఆచార సాంప్రదాయాలేంటి, నీ విధానాలేంటి, నీ పద్ధతులేంటి అని అసలు ఎవరైనా మాట్లాడుతున్నారు అక్కడ?
ఆ చదువు ఏంటో చెప్పి పంపించేస్తున్నారు. ఇప్పుడు ఈ కులం వాళ్ళే జాయిన్ అవ్వాలి, ఈ మత వాళ్ళకే ఈ స్కూలు, ఈ దేవుణ్ణి పూజించే వాళ్ళకే ఈ స్కూలు, ఈ గురు భక్తులకే ఈ స్కూల్ అని ఉందా ఎక్కడన్నా? చదువులో ఉండదు అది. జ్ఞానంలో విభాగాలు ఉండవు, విభేదాలు ఉండవు, విరోధాలు ఉండవు. భౌతికమైనటువంటి చదువులోనే విభేదాలు విరోధాలు ఏమీ లేకపోతే అంతా సమానత్వం. ఎవరైనా స్కూల్కి వచ్చి జాయిన్ అయ్యి మీకు కావలసిన చదువు చదువుకోవచ్చు. అనేక రకాల కోర్సులు ఉన్నాయి. మీరు ఎదిగిన కాడి నుంచి మీకు నచ్చిన కోర్సులు చదువుకోవచ్చు. మళ్ళీ స్వేచ్ఛ ఉంది అక్కడ. మీకు నచ్చిన కోర్సులు మీకు నచ్చిన విధానంలో మీకు నచ్చిన పద్ధతిలో చదువుకోండి. ఇదిగో ఇలా ఏర్పాటు చేశాం అంతే. చదువు అంటే అలా ఉంటుంది. చదువులో సమానత్వం ఉంటుంది, ఏకత్వం ఉంటుంది. మనుషులు విడిపోరు, అక్కడ కలిసి ఉంటారు. ఒక తరగతిలో అన్ని రకాల జాతులు, మతాలు, కులాలు, దేవుళ్ళు, గురువులు, గ్రంథాలు, సాధనలకు సంబంధించిన అందరూ ఉంటారు. ఆచార సాంప్రదాయాలకు సంబంధించిన అందరూ ఉంటారు. వాటితో అసలు అక్కడ పని లేదు. అవన్నీ నీ ఇంట్లో వదిలిపెట్టే స్కూల్కి వచ్చావు అంతే. అలాగే ఇప్పుడు ఇది వింటున్నప్పుడు కూడా ఇది చదువు. నేను ఎక్కడన్నా దీనికి ఉదాహరణగా ఈ ఆత్మజ్ఞాన మార్గంలో ప్రయాణించిన ఏ మహానుభావుడి పేరు చెప్పినా మళ్ళీ ఆ మహానుభావుడు ఏ మతంలో పుట్టాడు, ఎవరికి పుట్టాడు, అవన్నీ తీసుకున్నారు అంటే దీన్ని ఒక మతానికో, ఒక మార్గానికో, ఒక దేవుడికో, ఒక గురువుకో, ఒక విధానానికో కట్టారంటే మీ అంత అజ్ఞానంలో ఉండరు. అలా కట్టేలా మీకు చెప్పాను అంటే నా అంత అజ్ఞాని ఉండడు. ఇది మనిషికి సంబంధించిన విషయం. భౌతిక చదువు చదవటానికి ఎలా అన్నీ వదిలిపెట్టేసి స్కూల్లో జాయిన్ అయ్యావో స్కూల్కి వెళ్ళి అడుగుతారా, ఏమంటే నా మతపోళ్ళు ఉంటేనే, నా దేవుణ్ణి పూజించేవాళ్ళు ఉంటేనే, నా మార్గాన్ని అనుసరించేవాళ్ళు ఉంటేనే, మా గురువుని అనుసరించేవాళ్ళు ఉంటేనే, మా ఆచార సాంప్రదాయాలు పాటించేవాళ్ళు ఉంటేనే మా ఆ సెక్షన్లో మా అబ్బాయిని వేయండి, మిగిలిన వాళ్ళు ఉన్న సెక్షన్లో వేయబాకండి, మా అబ్బాయి పక్కన మా వాళ్ళని కూర్చోబెట్టండి, మా మత వాళ్ళని కూర్చోబెట్టండి, మా దేవుడు వాళ్ళని కూర్చోబెట్టండి, మా గురువు వాళ్ళని కూర్చోబెట్టండి అని అడుగుతామా? ఎంత పిచ్చిది. ఒకవేళ అడిగితే అసలు నీకు చదువు పూర్తవుద్దా, చదువుకోవడం కుదురుద్దా? దాన్ని పిచ్చి అంటారు. నిజంగా చూడండి, ఎవరు అడగరు అసలు. అలా ఎంత మత పిచ్చి, దైవ పిచ్చి, గురు పిచ్చి, భక్తి పిచ్చి ఉన్నోళ్ళు కూడా అడగరు వెళ్ళి అక్కడ. ఎందుకని అది అడిగే స్థలం కాదు, అది జ్ఞాన స్థలం, విద్యాబోధన. అక్కడ అంటే నువ్వు జ్ఞానాన్ని నేర్చుకుంటున్నావు, బ్రతకడానికి, ప్రపంచంలో బ్రతకడానికి అవసరమైన జ్ఞాన సంపదను పోగేసుకుంటున్నావు. అంటే జ్ఞాన సంపద పోగేసుకునే చోట భౌతిక చదువులకే, భౌతికంగా బ్రతకడానికి అవసరమైన జ్ఞాన సంపదను పోగేసుకునే చోట భౌతిక చదువులకే విభేదాలు లేవు, విరోధాలు లేవు, ఏకత్వమే ఉంది. అసలు అడగం, మన భావాలన్నీ ఇంటికాడ వదిలేస్తాం. స్కూల్కి వెళ్ళిపోయేటప్పుడు స్కూల్ భావాల్లోకి, ఏకత్వంలోకి, సమానత్వంలోకి వెళ్ళిపోతాం. ఎవరైనా మన పక్కన కూర్చోవచ్చు, ఎవరైనా మనతో ఉండొచ్చు, అందరితో స్నేహం చేస్తాం, అందరం కలిసిమెలిసి చదువుకుంటాం, అందరూ ఒకళ్ళ సందేహాలు ఒకళ్ళని అడుగుతాం, అందరం ఒకరికొకళ్ళు చెప్పుకుంటాం, అందరం ఒకటికొకటే జ్ఞానాన్ని పంచుకుంటాం, పెంచుకుంటాం. భౌతిక చదువులోనే ఇలా ఉంటే ఆధ్యాత్మిక చదువులో మారిపోద్దండి. అంతరంగంలోకి వెళ్తే ఆలోచించుకోండి ఒకసారి. శరీరాలు ప్రపంచవ్యాప్తంగా మానవ జాతి అంతా ఇలాగే ఉంటుంది. రంగులు మారుతాయి, సైజులు మారుతారు మనుషులు. అది కూడా దేశకాల పరిస్థితులు, భౌగోళిక పరిస్థితులను బట్టి వచ్చినాయి ఆ రంగుల మార్పు, సైజుల మార్పు. అయితే అదంతా ప్రకృతి అద్భుతంగా చేసిన ఏర్పాటు. ఎందుకని? ఇద్దరు మనుషులు ఒకేలా ఉండకూడదు. ఎందుకని అంటే ఇద్దరు మనుషులు ఒకేలా ఉంటే మానవ జీవితం బ్రతకడం కష్టమైపోద్ది. వైరుధ్యమే జీవితానికి ఆధారం. వైరుధ్యమే జీవితానికి ఆధారం. అంటే మగవాళ్ళందరూ ఒకలా, ఆడవాళ్ళందరూ ఒకలా, వాళ్ళకు పుట్టే పిల్లలు, ఆడపిల్లలందరూ ఒకేలా, మగపిల్లలందరూ ఒకేలా ఉంటే ఎలా జీవిస్తారు చెప్పండి? అసలు ఎలా గుర్తుపడతారు మీ వాళ్ళు ఎవరో, మీకు సంబంధించిన వాళ్ళు ఎవరు, నీ భార్య ఎవరు, నీ భర్త ఎవరు, నీ పిల్లలు ఎవరు, అసలు ఎలా గుర్తుపడతావు? అప్పుడు మనమే విభేదపు ఏర్పాట్లు చేసుకుంటాం. ఇప్పుడున్న హాస్పిటల్స్ అన్నీ ఏం చేస్తామంటే అప్పుడు మళ్ళీ సర్జరీలు మొదలు పెడతాం. మనుషులు విభేదాలు తెలిసేలా మార్చుకుంటాం. ఏమంటే కొంచెం నేను మా అబ్బాయిని గుర్తుపెట్టేటట్టు ఈ ముక్కు మార్చండి, మా ఆవిడని గుర్తుపెట్టేటట్టు ఈ మొహం మార్చండి. మొత్తానికి గుర్తులు తెచ్చుకుంటాం, శరీరాలను మార్చుకుంటాం. మనం మార్చుకోకపోతే జీవితం గడవదు. మళ్ళీ దానికి బోల్డ్ కష్టపడాలి మనం ఆ మార్చుకోవటానికి. మన శరీరానికి బోల్డ్ కోతలకు గురి చేయాలి. ఇదంతా ఎందుకని? సృష్టి చక్కటి ఏర్పాటు చేసేసింది. మీరు బ్రతకడానికి అనువుగా మీలో ఇద్దరు మనుషులు ఒకేలా ఉండకుండా అనేక విభేదాలు నేనే సృష్టించేస్తున్నాను. అది మన జీవన సౌలభ్యం కోసం పెట్టబడింది.
కానీ శరీర పనితీరు, శరీర ఇంద్రియాలు ప్రపంచవ్యాప్తంగా ఎవరికైనా ఒకటే. శరీర పనితీరులో, ఇంద్రియ పనితీరులో అంతకంటే ఇంకేం లేదు. అందరికీ ఇచ్చిన ఇంద్రియాలు 5, అందరికీ అవి పనిచేసే తీరు ఒకటే. ఏకత్వము అంటే మానవ జాతి మొత్తం ఒకలానే ఉంటుంది. దాని శరీర పనితీరు, దాని అనుభవాలు అన్నీ ఒకలానే ఉంటాయి. దాని జనన మరణాలు అన్నీ ఒకలానే ఉంటాయి. మతాలనేవి మనుషులు ఏర్పరుచుకున్న అభిప్రాయాలు, కులాలనేవి మనుషులు ఏర్పరుచుకున్నటువంటి విభాగాలు, గుర్తింపు కోసం, అది కూడా అంతే, ఏం లేదు. అక్కడి నుంచి వాళ్ళ సాధనా సౌలభ్యం కోసం, వాళ్ళ అవగాహన సౌలభ్యం కోసం, వాళ్ళ ఆరాధనా సౌలభ్యం కోసం వాళ్ళ ఏర్పరుచుకున్న విధానాలు, దేవుళ్ళు, అనేక రకాల ఆచార సాంప్రదాయాలు, పద్ధతులు మొత్తం మనుషులు తయారు చేసుకునే వస్తువులు ఎలా తయారు చేసుకున్నామో, బట్టలు ఎలా తయారు చేసుకుంటున్నామో, మనకు కావలసినటువంటి అనేక రకాల ఆహార పదార్థాలను రకరకాలుగా వండుకుంటూ లక్షల కోట్ల రకాలు ఎలా తయారు చేసుకున్నామో, నాగరికత పేరుతో ప్రపంచాన్ని ఎంత విస్తరింపజేసుకుంటూ, ఎన్ని వస్తువుల్ని విస్తరింపజేసుకుంటూ ఎన్ని రకాలుగా వ్యాపించిపోతున్నామో, అలాగే అదే సృజనాత్మకతని దేవుడి పేరుతో వ్యాపింపజేసుకున్నాడు. ఆ దేవుడి పేరుతో వ్యాపింపజేసుకున్న భావనలన్నీ కేవలం అనంత ఆత్మశక్తి యొక్క శక్తి ఉన్నది అనే నమ్మకానికి తన సృజనాత్మకతని, కల్పితని జోడించుకుని చేసుకున్న పనిది. అంటే సత్యత శక్తి. మొత్తం సృష్టికి ఆధారంగా శక్తి ఉన్నది. నాలో ప్రాణశక్తి ఉన్నది, అలాగే మొత్తం అందరిలో ప్రాణశక్తి ఉన్నది, అన్నిటిలో ప్రాణశక్తి ఉన్నది. అది పోతే అన్ని చనిపోతున్నాయి. అంటే శక్తి ఒకటి ఉన్నది. సృష్టి మొత్తం శక్తే ఉన్నది. ఆ శక్తి ఉన్నది అనే సత్యాన్ని ఎలా గ్రహించాలి, ఎలా చెప్పాలి, ఎలా తెలియజేయాలి, ఎలా తెలియజేసుకోవాలి అనేటప్పుడు మనం చూడండి, మన భావ వ్యక్తీకరణకి మనం ఒక భావం వ్యక్తీకరించాలి. ఎదుటి మనిషితో మాట్లాడాలి, ఎదుటి మనిషికి చెప్పాలి, ఎదుటి మనిషిని అడగాలి. జీవించాలంటే ఇవన్నీ జరగాలి. ప్రతిరోజు ఇవన్నీ జరగాల్సిందే జీవించాలి అంటే. దానికోసం మనం భావ వ్యక్తీకరణకి భాషను తయారు చేసుకున్నాం. ఎన్ని భాషలు ఉన్నాయి చూడండి. భాషల్లో మళ్ళీ ఒక్కటిప్పుడు మనం మాట్లాడేది భాష తెలుగు అంటే, తెలుగుని ఎన్ని రకాలుగా మాట్లాడతారో చూడండి. స్లాంగ్ అంటారు, అంటే ఉచ్చారణ. తెలంగాణ తెలుగు ఒకలా ఉంటుంది, రాయలసీమ తెలుగు ఒకలా ఉంటుంది, కృష్ణా జిల్లా తెలుగు ఒకలా ఉంటుంది, తూర్పుగోదావరి జిల్లా తెలుగు ఒకలా ఉంటుంది. అలా రకరకాలు. శ్రీకాకుళం జిల్లా అటువైపు వెళ్తే తెలుగు ఇంకోలా ఉంటుంది. అందరూ మాట్లాడేది తెలుగే, కానీ ఉచ్చారణ మారిపోతూ ఉంటుంది. ఒక తెలుగులో అనేక ఉచ్చారణలు ఉన్నాయి. అలా ఒక తెలుగు లాంటి భాషలు అనేకం ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఎవరికాళ్ళు భావ వ్యక్తీకరణకు, అంటే ఇక్కడ మూలమేంటి భాషకి? భావ వ్యక్తీకరణ. అంటే ప్రతి మనిషిలో ఉన్నదేంటి? భావ వ్యక్తీకరణ. భావం పుడుతున్నది, వ్యక్తీకరించాలి, ఎదుటివాడి భావాన్ని తెలుసుకోవాలి, అప్పుడే జీవించడం కుదురుతుంది. అంటే సత్యం ఏంటి ఇక్కడ? భావము. ఆ సత్యానికి ఆధారంగా మనిషి తనంతట తాను సృష్టించుకున్నవి భాషలో. ఆ భాషల్లో మళ్ళీ ఒక భాషలో ఎన్నో రకాల ఉచ్చారణలు. సేమ్ ఇలాగే అనంత ఆత్మశక్తి అనేటువంటి శక్తి నాలో ప్రాణశక్తిగా ఉన్నది, అన్నిటిలో ప్రాణశక్తిగా ఉన్నది. దాన్ని పరిశీలించి చూస్తే విశ్వం అంతా ప్రాణశక్తి లేకపోతే విశ్వం ఉండే ఛాన్సే లేదు. కాబట్టి శక్తి ముందు ఉన్నది, ఆ శక్తి కనపడదు. ఎందుకని నాలో ప్రాణశక్తి నాకు కనపడట్లేదుగా, నేను కనపడుతున్నాను, నువ్వు కనపడుతున్నావు. కనపడే అన్నిటికీ ఆధారంగా కనపడని శక్తి ఉన్నది. మరి కనపడని శక్తిని ఎలా వ్యక్తీకరించాలి, ఎలా చెప్పాలి, ఎలా తెలుసుకోవాలి? మళ్ళీ భావ వ్యక్తీకరణ కావాలిగా. భావ వ్యక్తీకరణకి భాషలు ఎలా తయారు చేసుకున్నామో అలా శక్తి వ్యక్తీకరణకి, శక్తి ఉన్నది అని నమ్మటానికి, నమ్మించటానికి ఎలా అయితే కుదురుతుందో ఇక్కడ గమనించండి. భావ వ్యక్తీకరణకి సత్యమేంటి? భావం. కానీ భావాన్ని చెప్పాలంటే భాష కావాలి. ఆ భాషను మనం తయారు చేసుకున్నాం. భాష ఎందుకు? మనందరం ఈ భాషను నేర్చుకుంటే ఈ భాషలో మన భావాన్ని వ్యక్తీకరించుకుందాం. భాషలు సమూహాలు చూడండి, కొద్ది కొద్దిగానే అనేక భాషలు ఏర్పాటు చేసుకున్నారు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు. ఏ భాషలు నేర్చుకున్న వాళ్ళు వాళ్ళతో భావ వ్యక్తీకరణ చేసుకుంటున్నారు. గమనించి చూడండి, ఇది మీకు మొత్తం మీకు అర్థమైపోద్ది. దైవీ తత్వం మొత్తం అర్థమైపోద్ది. ఇన్ని మతాలు, మార్గాలు ఎందుకు వచ్చినాయి కూడా అర్థమైపోద్ది. అలాగే శక్తి వ్యక్తీకరణకి
అంటే శక్తి ఉన్నది అనే సత్యాన్ని తాను నమ్మటానికి, తాను నిరంతరం గమనించుకోవటానికి, తాను నిరంతరం గుర్తుంచుకోవటానికి, తాను నిరంతరం నమ్ముతూనే ఉండటానికి, ఇతరులకు శక్తి ఉన్నదని చెప్పటానికి, నమ్మించటానికి, అంటే సత్యాన్ని తెలియజెప్పటానికి ఏర్పాటు చేసుకున్నటువంటి శక్తి వ్యక్తీకరణ వ్యవస్థ దైవత్వము, మతము, మార్గము, గురువు, దేవుడు, విధానము, పద్ధతి, ఆచారము, సాంప్రదాయము, భాషల వలె అనేక రకాలుగా వచ్చింది. చాలా సింపుల్. ఇప్పుడు భాషలు తప్ప కాదుగా, అలాగే అవి తప్పు కాదు. ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేశారు. ఇది ఒక్కళ్ళు ఏదో కూర్చొని కావాలని చేసింది కాదు. లక్షల కోట్ల సంవత్సరాల నుండి మానవ జాతి మనుగడలో అనేక మంది పరంపరగా చేసుకుంటూ వస్తున్నటువంటి వ్యవస్థ ఇది. అలా ఎవరికేది నచ్చితే వీళ్ళు అందులోకి వెళ్ళారు. ఇప్పుడు మనం తెలుగు ఎక్కడ పుట్టాం, తెలుగు నేర్చుకున్నాం కాబట్టి మనం తెలుగులో మాట్లాడుకుంటున్నాం. ఇంకో భాష వాళ్ళు ఇంకో భాషలో మాట్లాడుకుంటున్నారు. అది భావ వ్యక్తీకరణ. మూల సత్యం ఏంటి? భాషలు వేరువేరుగా కనపడతాయి. ఒక భాషలో అనేక రకాల స్లాంగ్స్ ఉంటాయి, అంటే ఉచ్చారణలు ఉంటాయి. అవన్నీ వేరువేరుగా కనపడతాయి. కానీ అంతరంగంలో వాటి మూలానికి వెళ్తే భావం ఒకటి. అందరికీ భావం స్ఫురిస్తున్నది. స్ఫురిస్తున్న భావం వ్యక్తీకరించాలి. అవసరమైనటువంటి ఎదుటివారి వ్యక్తీకరణను తెలుసుకోవాలి. అలా అయితేనే జీవితాలు నడుస్తుంది. ఇది సత్యం. ఈ అంతరంగ సత్యం ఆధ్యాత్మికం. అంటే భావం ఆధ్యాత్మికం, భాష భౌతికం. భాషాభావం కలిసే ఉంటాయి. భాషాభావం ఎలా ఉంటాయి? కలిసే ఉంటాయి. భాష లేకపోతే భావ వ్యక్తీకరణ ఉండదు, కుదరదు. సరే, భాష లేకపోయినా మగవాళ్ళు సైకిల్తో చెబుతున్నారనుకోండి, సౌలభ్యం చెప్పేది. అలాగే అనేక రకాల మతాలు, అనేక రకాల మార్గాలు శక్తి వ్యక్తీకరణకి వచ్చినాయి, అంతే. ఇంక ఇందులో తప్పు లేదు, రైట్ లేదు, ఇదేంటి అదేంటి ఏమి అడగద్దు. ఇక మీరు అర్థం చేసుకుని వెళ్ళిపోవటమే. మరి వీళ్ళు ఎలా ఎందుకు చేశారు, వాళ్ళు అలా ఎందుకు చేశారు, ఇదేంటి అదేంటి అడగొద్దు అసలు. అందుకే ఇది చదువు అని చెప్పాను. అందుకే ఇక్కడ మీరు గమనించి చూడండి, నేను ప్రతి శీర్షికలో చెబుతాను. అసలు మీరు ఈ శీర్షికని చూస్తున్నప్పుడు ఒక టైటిల్ ఉంటుంది, ఆ శీర్షిక ఏదో ఒక పేరు ఉంటుంది, ఆ పేరుకి వెనకాల ఏదో డిజైన్ ఉంటుంది, ఆ పైనే ఉంటుంది చూడండి. ఆధ్యాత్మికత అంటే మహిమలు మాయలు కాదు, ఇది ఆధ్యాత్మిక చదువు అని అక్కడ రాసి మరి ఉంది. ఆధ్యాత్మిక చదువు ఏముంది? అది శక్తి వ్యక్తీకరణకే అనేక విధానాలు ఏర్పరిచినప్పుడు ఆ విధానాలన్నీ శక్తి వ్యక్తీకరణ అని చెబుతున్నాయి. అప్పుడు మహిమలు మాయలు ఎక్కడ ఉంటాయి అసలు? చదువు అయితే అది. ఒకవేళ మహిమలు మాయలు ఉన్నాయి, మేము పుస్తకాలు చదివామన్నారనుకోండి, అది కూడా చదువులో భాగంగా చెప్పుంటారు మీకు, అంతే. ఎందుకంటే శక్తి నీకు కనపడకపోవటమే మహిమ. అసలు ఒకవేళ మహిమ అనేది ఏదైనా ఉన్నది అంటే కనపడనటువంటి శక్తి, అంటే మనకి కనిపించదు, వినిపించదు, ఏ రకముగానూ తెలియబడనటువంటి శక్తి, ఎంత సృష్టిగా తెలియబడటాన్ని మించినటువంటి మహిమే అని ఉంటుంది అసలు? ఎంత సృష్టిగా అది తెలియబడుతూనే, అనేకంగా తెలియబడుతూనే మళ్ళీ అది తనకు తానుగా స్థిరంగానే ఉంది. తెలియబడుతున్న సృష్టి మారిపోతూ ఉంటుంది, మార్పు చెందుతూ ఉంటుంది. దాన్నే మనం నశింపన్నాం. మళ్ళీ కొత్తవి వస్తూ ఉంటే దాన్నే మనం పుట్టుక అన్నాం. అంటే జనన మరణాలు అన్నాం. జనన మరణాలని మనం పెట్టిన పేర్లే తప్ప ఊరికనే శక్తిలో ఉద్భవించి శక్తిలో అదృశ్యం అయిపోయినాయి, అంతే. అంటే అంతకుమించి ఏం లేదు అక్కడ. శక్తి శాశ్వతంగా అలాగే ఉంది. అసలు గ్రహించడానికి, తెలుసుకోవడానికి అనువుగా లేనటువంటి శక్తి ఎంత విశ్వంగా తెలియబడేలా తనను తాను ప్రకటించుకుంటూ, అలాని తన స్థితిని తాను కోల్పోకుండా ఇంద్రజాలం మహేంద్రజాలం చేసింది. ఎందుకంటే మహిమ ఉంటుందా? మహిమే చూడాలంటే సృష్టి మొత్తం మహిమే. నువ్వు మహిమే, నేను మహిమే, మొత్తం మన జీవితం మహిమే, మనం బ్రతికినంతకాలం మహిమే, మనం చూస్తున్నదంతా మహిమే. ఎందుకంటే ఇదేది తర్వాత ఉండదు, ఇక్కడ సృష్టింపబడింది. ఇప్పుడు నువ్వు ఇలా అని విభూతి తీస్తేనో, ఇలా అని ఉంగరం తీస్తేనో, ఇలా జబ్బులు పోగొడతానంటే మహిమ అనుకుంటున్నావు కాదు. సృష్టి కూడా అలాగే వచ్చింది. సృష్టిని నువ్వు పరిశీలించక నీ జీవితంగా భావించుకొని, వేరువేరుగా భావించుకొని ఏయో మహిమలేని పెరుగులేడుతున్నావు కాదు. సృష్టి మొత్తం శక్తి యొక్క మహిమ. మహిమని అనాలి అంటే, కానీ అది దాని సహజత్వం. అక్కడ మహిమ లేదు, మాయ లేదు. అదే చదువుకుంటే తెలుస్తుంది మహిమల్లో మాయలు లేవని.
సృష్టి మొత్తం నువ్వు నేను మొత్తం సృష్టి ఉండటమే శక్తి యొక్క మహిమ. అంటే దాని లక్షణం అది, మహిమ కాదు. మహిమగా చూడాలంటే అదే మహిమ. అందుకని చదువు కనుక మాయలు మహిమలు లేవని చెబుతూ ఉంటాం. ఉంటాయి, మేము నమ్ముతాము, మేము చెప్పారు, మా మతంలో చెప్పారు, మా మార్గంలో చెప్పారు, మా గురువు గారు చెప్పారు, మా గ్రంథంలో చెప్పారు, మా దేవుడు గారు చేశారు అంటే ముందే చెబుతున్నా, భావ వ్యక్తీకరణకు ఎన్ని భాషలు పుట్టినాయో, ఆ భాషల్లో ఒక్కొక్క భాషలో ఎన్ని ఉచ్చారణలు పుట్టినాయో, ఎన్ని రకాల వంకర్ల టెంకర్లు తిరుగుతూ ఆ భాషలు వెళ్ళిపోతున్నాయో, అలాగే శక్తి వ్యక్తీకరణకి ఎన్నో జరిగినాయి. ఆ ఎన్నిటిలోనూ ఒకదాన్ని మాట్లాడుతున్నాం అంతే. కానీ నేను మొత్తం అన్నిటినీ చూసేసి పైన ఉన్న శక్తి గురించి చెబుతున్నా చూడమని. చూసేసానంటే నేనేదో చూశానని కాదు, గ్రహిస్తే అర్థమవుతుందిగా. భావ వ్యక్తీకరణ భాష, అనేక భాషలు అనేక ఉచ్చారణలు. శక్తి వ్యక్తీకరణ దేవుడు, దేవత, మతములు, మార్గములు, అనేక రకాలు. ఇక అందులో ఏదైనా చెప్పుకోవచ్చు అంటున్నా. కానీ అది మొత్తం శక్తి వ్యక్తీకరణ అంతే. శక్తి ఉన్నది అనే సత్యాన్ని చాటింపేశారు అంతే. అంతే సింపుల్. ఇది అర్థం చేసుకోండి. మొత్తం సృష్టి తత్వం ఇంతే. చదువులో మెయిన్గా మనకు తెలియాల్సిన విషయం ఇది. అయితే ఇప్పుడు మనలో ఉన్న శక్తి మనకు తెలియట్లా. వ్యక్తీకరణను పట్టుకొని మనం ఇప్పుడు ఆ శక్తి వరకు వెళ్ళాలి. అంటే భాషని ఇప్పుడు నేను చెబుతున్నా, నా భావాన్ని భాష రూపంలో చెబుతున్నా. మీరు భాషని పట్టుకొని దాన్ని అర్థం చేసుకొని మీ భావంగా మలుచుకుంటారు. అంటే ఇప్పుడు ఈ భాష ఏమైంది? భాష ఉండదు అక్కడ. ఎవరైనా సరే మీరు వినండి, ఆ భాష అంతరించిపోయి భావంగా మారిపోద్ది. ఎవరైనా ఎవరికి ఏది కమ్యూనికేట్ చేస్తున్నా ఆ మాట్లాడిన కాసేపు తప్ప, ఎవరైనా చెబుతున్న కాసేపు తప్ప భాష అనేది అంతరించిపోద్ది, నశించిపోద్ది, భావం మిగిలిపోద్ది. భాష యొక్క మొదలు భావం, భాష యొక్క ఎండింగ్ భావం. అలాగే దేవుడు, దేవత, మతము, మార్గము, విధానము, గురువు, గ్రంథము ఏదైనా సరే దాని యొక్క మొదలు శక్తి, దాని యొక్క ఎండింగ్ శక్తి. అదే అనంత ఆత్మశక్తి అని చెప్పారు. ఈ మధ్యలో అన్ని భాష లాంటివి. అంతమైపోద్ది భాష. అర్థమైతే అంతమైపోద్ది, అర్థమైతే అన్నీ అంతమైపోద్ది, సృష్టి అంతమైపోద్ది, నువ్వే ఉండవు అసలు. అనంత ఆత్మశక్తి ఉంటుంది ఇక్కడ. ఇంకా నువ్వు ఉండనప్పుడు మతం ఎక్కడ ఉంటుంది, దేవుడు ఎక్కడ ఉంటాడు? మీరు గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు అసలు మీరున్నారా? మీ దేవుడు ఉన్నాడా? మీ మతం ఉందా? మీ గురువు ఉన్నాడా? మీ గ్రంథం ఉందా? మీ ఆచారం ఉందా? మీ సాంప్రదాయం ఉందా? మీరే లేరు కదా అక్కడ. నేనే లేను కదా, ఎవరు లేరు కదా. గాఢ నిద్రలో ఎవరి కాళ్ళకి నేనన్న స్పృహే లేదు కదా. అలా ఈ తత్వం అర్థం చేసుకోండి ముందు. కాబట్టి ఇక్కడ విభేదించేది, విరోధించేది ఏమీ లేదు. భావ వ్యక్తీకరణకు ఎన్ని భాషలున్నాయి, ఏ భాష గొప్పది, ఏ ఉచ్చారణ గొప్పది అంటే ఏం చెబుతాం? ఎవరికాళ్ళు తయారు చేసుకున్నారు. ఇందులో గొప్పదేమో తక్కువదేమో అర్థమైతే చాలు. వాళ్ళకి అర్థం అవడానికి వాళ్ళు తయారు చేసుకున్నారు, మనకు అర్థం అవడానికి మనం తయారు చేసుకున్నాం. అయితే ఈ తయారు చేసుకున్నాం అంటే ఇప్పుడు మనం చేసామంటే కాదు. మనకు ముందే మానవాళి తయారు చేసేసుకున్న దాన్ని మనం పాటించుకుంటూ వెళ్తున్నాం. ఎక్కడ పుట్టినోళ్ళు అక్కడ దాన్ని అలవాటు చేసుకుంటూ వెళ్ళారండి. ఆల్రెడీ ఎప్పుడో వందల కోట్ల, లక్షల కోట్ల సంవత్సరాల నుంచి మానవాళి మనుగడ సాగుతూనే ఉంది ఇక్కడ. అప్పటి నుంచి పరంపరగా ఇది వస్తూనే ఉంది. కానీ ఇది మనుషులు తయారు చేసుకున్నదే అనేటువంటిది చదువులో ముఖ్య భాగంగా మీకు తెలియాలి. ఇటు భాష అయినా, అటు దైవీపరమైన విషయాలైనా. భావ వ్యక్తీకరణ భాష, శక్తి వ్యక్తీకరణ మతము, మార్గము, దైవము ఏదైతే అది. ఓకే, అయిపోయింది. ఇప్పుడు మనలోకి వచ్చేద్దాం. ఇప్పుడు మనలో శక్తి ఉన్నది, ప్రాణశక్తి ఉన్నది. అంటే ప్రశ్న ఏంటి అంటే, మళ్ళీ ప్రశ్నని మధ్య మధ్యలో గుర్తు చేసుకుంటూ వెళ్దాం. ప్రశ్న ఏంటంటే, ఆలోచనలను పోగొట్టుకోగలమా, తొలగించుకోగలమా? హౌ టు రిమూవ్ థాట్స్, అది ప్రశ్న. అంటే వెళ్దాం, ముందు విషయాన్ని తెలుసుకుంటూ వెళ్తే గానీ ఒక మాటలో చెప్పేసుకుంటే మనం ఏం చేయలేము. చదువు కదా, ఇది మూలం నుంచి అన్ని తెలుసుకుంటూ వెళితే అసలు అది దాని మొత్తం పూర్వాపరాలన్నీ తెలుస్తాయి. అప్పుడు ఒక నిర్ణయం తీసుకోవచ్చు, ఏం చేయగలమో తెలుస్తుంది. ఇప్పుడు మనలోకి వచ్చినప్పుడు చెప్పుకున్నాం కదా, నోటుకు ఒకవైపే ప్రింటింగ్ ఉండి ఒకవైపు తెలుపు ఉంటే ఆ నోటు చల్లదు. అలాగే జీవితంలో ఒకటి భౌతికమే నేను బతుకుతూ వెళ్ళిపోతాను అంటే చక్కగా బతుకు, చచ్చిపోతావు, పూర్తి చేస్తారు, కాల్ చేస్తారు, అయిపోద్ది, స్టోరీ క్లోజ్. ఎందుకు వచ్చాను, ఎందుకు వెళ్ళాను నాకు తెలియదు, నా చుట్టూ ఉన్న వాళ్ళకి తెలియదు, అసలు ఎవరికేమీ తెలియదు. అసలు ఎందుకు వచ్చాను, ఎందుకు వెళ్ళానో తెలియాలి. దీనికి ఏమైనా ఒక విధానం ఉందా అంటే, నోటుకు రెండవ వైపు ఆధ్యాత్మికం ఉంది, అప్పుడే చెల్లుతుంది నోటు.
రెండు వైపుల ప్రింటింగ్ ఉంటేనే చెల్లుతుంది. అలాగే జీవితం చెల్లుబాటు అవ్వాలంటే రెండు వైపులు ఉండాలి. నేను ఆధ్యాత్మికం చెబుతున్నాను కదా అని నేనంటే మేము భౌతికం మాకు అక్కర్లేదు, మేము భౌతికాన్ని వదిలేసాం, మేము సంపూర్ణంగా ఆధ్యాత్మికతలోనే జీవిస్తాం, మేము ఎవరికో అంకితం అయిపోయామని చెప్పుకునే వాళ్ళు అందరూ కూడా నోటుకు రెండో వైపు ప్రింటింగ్ జరిపేశారు. అప్పుడు ఆ జీవితం చెల్లదు. ఎందుకని అంటే సృష్టి చేసిన సహజ ఏర్పాటు శరీరం, అంతకంటే తెలియగలం మనం. ఆ సహజ ఏర్పాటులో, ఆ శరీర ఎదుగుదలలో, ఆ శరీరంతో బ్రతికే తీరుతెన్నుల్లో, ఆ పంచేంద్రియ అనుభవాలలో, వాటి కోసం నువ్వు చేసేటువంటి ప్రయత్నాలలో, సృష్టి నిన్ను ఏ ప్లేసులో ఉంచిందో ఆ ప్లేసులోంచి నువ్వు నడిచేటువంటి జీవన నడకలో, నీ ఆయువు పూర్తయ్యే లోపల నీ శరీరం ద్వారా నువ్వు గ్రహించినటువంటి అనుభవాలతో అద్భుతమైనటువంటి జ్ఞానం అందుతుంది. ఆ అనుభవాల కోసం నువ్వు చేసినటువంటి ప్రయత్నాలతో, ఆ ప్రయత్నాల నుంచి నీకు వచ్చినటువంటి ఫలితాలతో అద్భుతమైన అమోఘమైన జ్ఞానం లభిస్తుంది. అది స్వీయ జ్ఞానం, అనుభవ జ్ఞానం. ఇప్పుడు మనం మాట్లాడుకునే ఆధ్యాత్మికత బోధ జ్ఞానం. ఎవరో చెబితే మనం వింటున్నాం, అది గ్రంథాల్లో చదివిన ఇంకోళ్ళు చెప్పినాం. కానీ శరీరము ద్వారా జీవించటం ద్వారా వచ్చేది అనుభవ జ్ఞానం. అనుభవ జ్ఞానాన్ని మించింది ఉండదు. అందుకని శరీరం ఆ విధానంగా ఈ భోగ శరీరాన్ని సృష్టి మనకిచ్చింది. శరీరం అలా నిర్మించబడింది. కాబట్టి రెండు వైపులా కరెక్ట్గా వెళ్ళాలి. భౌతికము ఉండాలి, భౌతికంలో నేను భౌతికము వద్దు అన్నవాళ్ళు అటువైపు నోటుని చెరిపేసుకున్నారు. నేను ఆధ్యాత్మికంలోనే ఉంటాను, ఎవరికో అంకితం అయిపోయానని ఒక దోమిడి ఫోటో పట్టుకు తిరుగుతున్నారు అనుకోండి, అటువైపు నోటు లేదు, ఇటువైపుదేదో చెబుతున్నారు వాళ్ళు. చల్లదు కదా, ఆ నోటు చల్లదు, నీ జీవితం చల్లదు, చెల్లుబడి అవ్వదు, నువ్వు అనుకుంటావు అంతే. రెండు వైపులా జీవితాన్ని చెల్లుబడేటట్టు చేసేది ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికం అంటే రెండు వైపులా అంటే మళ్ళీ భౌతికం కూడా ఉండాలి. ఆధ్యాత్మికత అంటే భౌతికాన్ని వదిలేయమని కాదు. ఆధ్యాత్మికము అనేటువంటి అంతరంగ శక్తి లేకుండా భౌతికము అనేటువంటి శరీరం లేదు. అలాగే ఆధ్యాత్మికము అనేటువంటి అనంత ఆత్మశక్తి లేకుండా సృష్టి లేదు. అలాగే భౌతికము అనే సృష్టి లేకుండా, అంటే నేను అనే ఈ శరీర భావన లేకుండా, ఈ శరీరం లేకుండా నాలో ఉన్న ప్రాణశక్తిని తెలుసుకునే అవకాశము లేదు. ఈ సృష్టి లేకుండా, ఈ ప్రకృతి లేకుండా అనంత ఆత్మశక్తిని తెలుసుకునే అవకాశం లేదు. అంటే రెండు కలిసి ఉన్నాయి. ఒక నోటు అన్నప్పుడు నోటులో రెండు కలిసే ఉన్నాయి. అయితే ఈ వైపు ఆ వైపు రెండు వైపుల ప్రింటింగ్ ఉంటేనే నోటు చెల్లుతుంది. అలాగే జీవితం సఫలీకృతంగా సాగింది అంటే జీవితం యొక్క రెండు పార్శ్వములు మీరు స్పృశించి, అనుభవించి, ఆనందించి మొత్తంగా సంపూర్ణ సత్యాన్ని గ్రహించి ఉండాలి. అందులో ఒక పార్శ్వం మనం ప్రయత్నించకుండా సహజంగా సాగిపోతూ ఉంటుంది, అదే భౌతికం. నేను శరీరం అన్న భావన, ఏ శరీర అవసరాల కోసం ప్రపంచంలో మనం చేసుకునేటువంటి పనులన్నీ మొత్తం ఏవైనా మంచో చెడో ఏదైనా కానివ్వండి, దేవుడో ఏదో ఒకటి సంథింగ్, అదంతా భౌతికమే. మీరు ఇప్పుడు మతములు, మార్గములు, ప్రార్థనాలయములు, విధానములు, గురువులు మొత్తం మీరు ఏం చెప్పినా అది కనపడుతున్న వ్యవస్థ ఏదైనా, మీరు క్రియాత్మకంగా చేసేది ఏదైనా, బయట పనులు ఏవైనా అది భౌతికమే. ఆధ్యాత్మికం అంటే మీ లోపలికి మీరు వచ్చేది, అది సింపుల్. ఆధ్యాత్మికం అంటే మన అంతరంగంలోకి మనం చేసే ప్రయాణం. అక్కడే శక్తి మనకు తెలుస్తుంది. అక్కడ తెలిసిన శక్తి యావత్ విశ్వము ఉన్నదని తెలుస్తుంది. ముందు అది శక్తి అనేది విభిన్నంగా అనేకంగా లేదు, ఏకంగా ఉంది. అది ఏకంగా ఉందన్న అనుభవం ఎప్పుడు వస్తుంది అంటే నాలో నేను శక్తి వరకు వెళ్ళగలిగినప్పుడు. విభిన్నంగా ఉన్నవన్నీ అనిపించే భావన శరీర భావన. విభిన్నంగా ఉన్నాయి, వేరువేరుగా ఉన్నాయి అని అనిపించేదంతా శరీరము మనసుల కలయిక. ఇప్పుడు మనకు ప్రశ్న ఏంటి అంటే, ఇది ఆధ్యాత్మిక చదువు మొదటి నుంచి విషయాన్ని చెప్పుకుంటూ మనకు కావాల్సిన దాని వైపు ప్రయాణించుకుంటూ వెళ్ళాలి. ఏదో కట్టే కొట్టే తెచ్చానంటే అక్కడ వరకు మాట్లాడుకుంటే ఉపయోగం లేదు. మళ్ళీ చదువుతున్నా, గుర్తు చేస్తూనే ఉన్నా, ఇది ఎంటర్టైన్మెంట్ కాదు, కాలక్షేపం కాదు. నీ గూర్చిన నీ స్వీయ చదువు. నీకు ఇంట్రెస్ట్ ఉండి నేను మొత్తంగా నా లోపల విషయం కూడా నేను తెలుసుకోవాలి అని అనుకుంటేనే నువ్వు ముందుకు వెళ్ళు. లేని వాళ్ళు ఇది వినబాకండి. మళ్ళీ చెబుతున్నా, అయితే నేను నా లోపల తెలుసుకోను, నాకేంటి నా ఇష్టం వచ్చినట్టు బతుకుతాను అంటే బతకొచ్చు, ఏమీ లేదు. సుఖదుఖాలకు లోనవుతూ మరణిస్తాం.
మొత్తంగా ఇప్పుడు ప్రపంచ మానవాళిలో ఎక్కువ శాతం జరుగుతున్నది అదే. చాలా తక్కువ శాతం లోపల చూసుకుంటున్నారు. లోపల చూస్తే ఏమవుతుంది అంటే, లోపల చూడపోతే ఏమవుతుంది, చూస్తే ఏమవుతుంది అంటే, లోపలదే బయట దాన్ని నడిపించేది కనుక లోపల దాన్ని తెలుసుకుంటే నీ బయట జీవితం కూడా ఆనందంగా, హాయిగా, శాంతిగా, సుఖంగా సాగుతుంది. దుఃఖం ఉండదు, బాధ ఉండదు, కష్టం ఉండదు. అది లోపల చూసుకోవడం అనేటువంటి దాని ద్వారా వచ్చే లాభం. అప్పుడు జీవితం ఏమైంది? సంపూర్ణత్వమైంది. నీకే ఉపయోగం లోపల చూసుకోవటం వలన. ఇప్పుడు లోపల చూసుకోకపోతే ఏం పోయిందిలే అంటే, దుఃఖానికి లోనవుతావు, బాధకు లోనవుతావు, కష్టానికి లోనవుతావు, ఇబ్బందికి లోనవుతావు, అశాంతికి లోనవుతావు, చికాకుకి లోనవుతావు. లోపల చూసుకోని వాళ్ళందరూ వ్యతిరేక నెగిటివ్ గుణాలకు లోనవుతారు. ఎన్ని ఉంటే అన్ని. మానసిక శారీరక బాధలు అన్నీ అక్కడి నుంచే పుడతాయి. లోపల చూసుకుంటే వ్యతిరేకతలన్నీ పోతాయి. శరీరపరంగా ఇది పరిమిత భావన కలుగుతుంది. లోపల చూసుకున్నప్పుడు అనంత భావన కలుగుతూ ఉంటుంది. ఈ పరిమిత భావనల మనుషులు ఈ అనంతత్వానికి మధ్య ఉన్న సమన్వయం అర్థం అవటం వలన తృప్తిగా, శాంతిగా, హాయిగా జీవిస్తావు. ఎందుకంటే మరణించే శరీరాన్ని పట్టుకొని అలడవు, మరణాన్ని అంగీకరిస్తావు. ఎందుకంటే నువ్వు మరణించవు కనుక శక్తిగా నువ్వు ఉంటావు అనే సత్యం నీకు లోపల చూసుకుంటే తెలుస్తుంది కనుక. మరి లోపల చూసుకొని మనం ఏం చేస్తాం? మేము చదువుకోండి, మాకు ఇష్టం లేదండి అన్నోళ్ళు అందరూ ఏం చేస్తున్నారు? ఇప్పుడు చిన్నతనం నుంచి వృత్తి వ్యాపార ఉద్యోగాలకు సంబంధించి శ్రమపడి, కష్టపడి, ఇష్టపడి నా జీవితం బాగుండాలి, నేను స్థిరపడాలి, ఎవరి మీద ఆధారపడకూడదు అనేటువంటి భావాలతో చదువుకున్న వాళ్ళు, అటువంటి భావాలను ప్రేరేపించి తమ పిల్లల్లో చదివించినటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ పిల్లలకు చేసిన మేలు, ఆ పిల్లలు వాళ్ళు వాళ్ళకి చేసుకున్న మేలు ఏంటంటే జీవితం మొత్తం ఆర్థిక ఇబ్బందులు లేకుండా బతుకుతారు. ఎంతో కొంత ధన సంపాదన వస్తుంది. మిగిలిన వాళ్ళు చూడండి ఎలా తయారయ్యారు. రోడ్ల మీద రౌడీలు అయ్యారు, గోండాలు అయ్యారు, దొంగలు అయ్యారు, హంతకులు అయ్యారు, మోసాలు చేస్తారు, అప్పులు చేస్తారు, పొరపాట్లు చేస్తారు, తప్పులు చేస్తారు. మొత్తం జీవితం అంతా ఆర్థిక నేరాలతో మొదలై అన్ని రకాలు చేస్తారు. సంతృప్తి లేదు. ఎందుకని? భౌతిక విద్య నువ్వు చదువుకోలేదు, నీ తల్లిదండ్రులు ప్రోత్సహించలేదు, నువ్వు ఇష్టపడి కష్టపడి చదువుకోలేదు. అలాగే ఆధ్యాత్మిక విద్య, అంతరంగ విద్యను కూడా నిన్నెవరో ఒకళ్ళు ప్రోత్సహించి చదివించకపోతే, నువ్వు చదువుకోకపోతే ఇష్టపడి ఏమవుతుందంటే జీవితం మొత్తం దుఃఖమయంతో బతుకుతావు. సుఖాలుంటే ఎక్కడెక్కడ నువ్వు అనుకున్నది జరిగినప్పుడల్లా సుఖం, నువ్వు అనుకున్నది జరగకపోతే దుఃఖం. కానీ అంతరంగంలో ఆధ్యాత్మిక సత్యం తెలిసిన వాడికి, లోపల చూసుకున్న వాడికి నేను అనుకున్నదే జరగాలన్న మొండితనం అసలు ఉండదు. ప్రయత్నించుకుంటారు, అన్నీ చేస్తారు, ప్రయత్నాలేమి ఆపరు. ఒక నేను అనుకున్నదే జరగాలి అనుకునేటువంటి మొండి వాళ్ళు ఎలా ప్రయత్నిస్తారో వీళ్ళు కూడా అలాగే ప్రయత్నిస్తారు. కానీ మొండితనం ఉండదు, అందులో ప్రయత్నం ఉంటుంది, తెలివి ఉంటుంది, ప్రజ్ఞ ఉంటుంది. జరిగినా జరగకపోయినా వచ్చిన దాంతో హాయిగా ఉంటారు. ఎలా ఉంటే అలా ఉన్నదాంతో సంతృప్తిగా ఉంటారు. అలానే ఎలా ఉంటే అంటే తక్కువ వస్తుంది అనుకుంటున్నారా? కాదు. తన లోపల తాను చూసుకుంటూ తన జ్ఞానాన్ని వికసింపజేసుకుంటూ బ్రతికే వాళ్ళకి మామూలు భౌతికంగా బతికే వాళ్ళకంటే ఎక్కువ వస్తుంది ఫలితం. ప్లస్ అంతరంగంలో దుఃఖం ఉండదు. ఎందుకని? వాళ్ళు సమర్థవంతంగా పనిచేస్తారు, చక్కగా ఉంటారు, తెలివిని ఉపయోగించుకుంటారు. ఎక్కడైనా అపజయాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా ఉంటారు, ప్రాపంచిక పరిస్థితులు కుంగిపోకుండా ఉంటారు, విషయాలు తెలుస్తాయి కనుక. అందుకని చదవటం చదవకపోవడం ఎవరిష్టం వాళ్ళదే, సింపుల్ అంతే. లోపలదే బయట దాన్ని నడుపుతున్నది. అయితే ఇక్కడ సోదరి మన వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటి? సోదరి కాదు, ఎవరో సోదరుడే అయి ఉండొచ్చు. మన వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటి అంటే, హౌ టు రిమూవ్ థాట్స్, ఆలోచనలను ఎలా పోగొట్టుకోగలము అన్నప్పుడు సహజంగా మనం ఏమనుకుంటాం? ఈ ప్రశ్న ఎందుకు వేసి ఉంటారంటే, ఇష్టం లేని ఆలోచనలు, కష్టమైన ఆలోచనలు, బాధకు సంబంధించిన ఆలోచనలు, దుఃఖానికి సంబంధించిన ఆలోచనలు, వ్యతిరేక ఆలోచనలు, భయాలోచనలు ఎప్పుడైనా మనం పోగొట్టుకోవాలి అనుకునేవన్నీ మన బాధ పెట్టేవే ఉంటాయి, భయపెట్టేవే ఉంటాయి. అందుకని అడుగుంటారు. కానీ ఈ ప్రాసెస్ అసలు మొత్తం ఈ శక్తి, సృష్టి, ప్రకృతి విధానం అంతా ఎందుకు చెప్పానంటే ముందు నీకు ప్రాసెస్ తెలియాలి. ఆ ప్రాసెస్ తెలిస్తే నువ్వేం పోగొట్టుకోవాలనుకుంటున్నావో కూడా నీకు తెలుస్తుంది. ఇప్పుడు మనం అసలు ఎలా బ్రతుకుతున్నాం అంటే, తల్లి గర్భంలోంచి బయటకు వచ్చి పుట్టాం. వచ్చిన ఒక బిడ్డను ఊహించుకోండి, లేదా మీకు తెలుసుంటే చూడండి. ఊహక మనకు అందరికీ తెలుస్తుందిగా. పుట్టిన బిడ్డలో ఇప్పుడు ఏముందంటే ప్రాణము, శరీరం మాత్రమే ఉన్నాయి. అందుకే బిడ్డ మెదలకుండా అలా తల్లి పక్కన మంచం మీద హాయిగా ఉంటుంది.
భయం లేదు, బాధ లేదు, దుఃఖం లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు, ఏమీ లేదు, కాముగా ఉంది. ఆ కాముగా ఉండటం ఏంటి? దుఃఖం లేకపోవడం హాయే, అందుకే హాయిగా అన్నాం. దుఃఖం లేకపోవడం ఎప్పుడు హాయే. అందుకని బిడ్డ హాయిగానే ఉంది, తల్లి పక్కనే ఉంది. ఎందుకని భయం కూడా లేదు, దుఃఖం లేదు, భయం లేకపోతే హాయిగా శాంతిగా ఉంది, ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు అక్కడి నుంచి ఆ బిడ్డలో ఏముంది అంటే శరీరం ఉంది, ప్రాణం ఉంది. అక్కడి నుంచి ఏం జరుగుతుంది? తల్లి స్పర్శ, పాలు తాగటం, ఇలా ఎదుగుదల మొదలైంది. ఇప్పుడు ఆ తల్లి పట్టుకున్న స్పర్శ చర్మం ద్వారా తెలిసి లోపల ప్రాణశక్తిలో ప్రింట్ అయింది. పాలు తాగినటువంటి రుచి, ఆ స్పర్శ లోపల ప్రాణశక్తిలో ప్రింట్ అయింది. ఇలా శబ్దాలు, దృశ్యాలు అన్ని నిదానంగా బిడ్డ గ్రహిస్తూ అవన్నీ ప్రాణశక్తిలో ప్రింట్ అవుతున్నాయి. ఎందుకు ప్రింట్ అవుతున్నాయి అంటే ఒకసారి చూడండి. ఇప్పుడు తల్లి పట్టుకున్నప్పుడు ఉన్నటువంటి స్పర్శ ఏదైతే తెలిసిందో, రేపు మళ్ళీ అదే స్పర్శ తగిలినప్పుడు ఓహో నన్ను ఎవరో సేఫ్టీగానే పట్టుకున్నారు అనేటువంటి భద్రతాభావం ఉంటుంది. నా తల్లి పట్టుకుందని, ఇలా ఇటువంటి చేతుల్లో పట్టుకున్నప్పుడు, మనుషులు పట్టుకున్నప్పుడు నాకు భద్రతే ఉందని. అభద్రత వచ్చినప్పుడు పిల్ల ఏడవటం మొదలు పెడుతుంది, ఏదో ప్రమాదం జరుగుతుంది నాకని. అందుకే సహజంగా పిల్లలు చూడండి, కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎత్తుకుంటానని తీసుకుంటానని ఏడుస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు గుర్తించలా. మీరు చిన్నపిల్లలను చూడండి. అలాగే మళ్ళీ పాలు తాగాలి. ఇంతకుముందు పాల రుచి ఉంది, పాలు ఎలా తాగానో నాకు గుర్తుంది కనుక మళ్ళీ తల్లి అలా ఎత్తుకొని పాల దగ్గరికి తీసుకెళ్ళగానే పాలు తాగేటువంటి జ్ఞాపకం గుర్తొచ్చి నిన్ను ఎలా తాగానే వాళ్ళు అలా తాగేస్తాను. అలా మొత్తం మన నిత్య జీవితంలో మనం చేయవలసిన పనులు, చేసే పనులు, చేస్తున్న పనులు అన్నీ కూడా జ్ఞాపకాలుగా లోపలుండి ఇది ఇలా చెయ్యాలి అనేటువంటి గుర్తుని గుర్తు చేస్తున్నాయి జ్ఞానాన్ని. అసలు నేను పలానా మనిషిని, నా పేరు ఇది, నా ఇల్లు ఇది, నా తల్లిదండ్రులు వీళ్ళు, నా భార్య పిల్లలు వీళ్ళు, ఇవన్నీ లోపల గుర్తుండగా ఆ గుర్తున్నదే మనసు. అన్ని గుర్తుండాలి. నా పేరు నాకు గుర్తుండాలి, నేను ఆడమగో గుర్తుండాలి, నా తల్లిదండ్రులు ఎవరో గుర్తుండాలి, నా ఇల్లు గుర్తుండాలి, నా రోడ్డు గుర్తుండాలి, నా ఊరు గుర్తుండాలి. ఈ గుర్తు ఉండే ప్రాసెస్ అంతా చిన్ననాటి నుంచి జరుగుతుంది. ఎలా జరుగుతుంది? మొట్టమొదట బిడ్డలో ప్రాణశక్తి, శరీరము మాత్రమే ఉన్నాయి. ప్రాణశక్తి, శరీరము కలిసి బిడ్డ బతికుంది. ఆ బిడ్డకున్న శరీరానికి పంచేంద్రియాలు ఉన్నాయి. పంచేంద్రియాల ద్వారా గ్రహించబడిన విషయాలు ప్రాణశక్తిలో ప్రింట్ అయినాయి. ప్రాణశక్తిలో ప్రింట్ అయిన విషయాలు జ్ఞాపకాలుగా గుర్తున్నాయి. ఆ జ్ఞాపకాలుగా గుర్తున్న వాటినే మనసు అంటున్నాం. అందులోంచి మళ్ళీ అది ప్రాణశక్తి, నిత్య చైతన్య శక్తి, అది కదులుతూ మనకి బ్రతకటానికి అవసరమైన అన్నిటినీ గుర్తు చేస్తుంది. కాబట్టి ఇక్కడ మీరు ముందు ప్రాసెస్గా తీసుకుంటే ఇవే ఆలోచనలు, ఇవే జ్ఞాపకాలు, ఇదే మనసు. ఇప్పుడు ఒకవేళ హౌ టు రిమూవ్ థాట్స్ అని ఆలోచనల మొత్తాన్ని పోగొట్టుకోవాలనుకున్నాం అనుకోండి, జాగ్రత్తగా గ్రహించండి. అందుకే ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. మనసును మొత్తం పోగొట్టుకోవడం కుదరదు, ఆలోచనలు మొత్తం పోగొట్టుకోవడం కుదరదు. ఒకవేళ పోగొట్టుకుంటే ఏమవుతుంది అంటే నువ్వెవరో నీకు తెలియదు. నేనన్న భావన ఇప్పుడు నువ్వెవరో అంటే నేనెవరని నువ్వు అడుగుతావు. అద్దం ముందు నుంచొని నేనెవరో, నువ్వు ఆడమగో నీకు తెలియదు. అసలు నిన్ను ఆడనాలా మగానాలా అనేది కూడా తెలియదు. ఎందుకంటే జ్ఞాపకాలు మొత్తం పోయినాయిగా. ఇప్పుడు ఒక పసిబిడ్డ తల్లి పక్కన ఉన్నప్పుడు ఆడమగో తెలియదు ఆ బిడ్డకి. మనందరం పెంచడంలో నువ్వు ఆడపిల్లవి, నువ్వు మగపిల్లడు అంటే అప్పుడు అనుకున్నారు అంతే. ఈ మెమరీ అంత పోద్ది. నువ్వెవరో నీకు తెలియదు, నీ ఇల్లు తెలియదు, నీ తల్లిదండ్రులు తెలియదు, నీ వృత్తి వ్యాపార ఉద్యోగాలు తెలియదు, నీ చదువులు తెలియదు, అసలు నీ గురించి నీకేమీ తెలియదు. కానీ నువ్వు సజీవంగా ఉన్నావు. ఎలా బతుకుతావు ఇప్పుడు? కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పోగొట్టుకోవలసినవి ఆలోచనలు కాదు, హౌ టు రిమూవ్ థాట్స్ కాదు. ఆలోచనలు బ్రతకడానికి అవసరం, అందుకని సృష్టి ఏర్పాటు చేసింది. అసలు సృష్టి చేసిన ఏర్పాట్లలో ఎక్కడా లోటుపాట్లు ఉండవండి. ముందు అది గమనించి యాక్సెప్ట్ చేయడం నేర్చుకోండి. సృష్టి చేసినవన్నీ గాడ్ ఈజ్ ఆల్వేస్ రైట్, నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్. అంటే నేచర్నే చాలా మంది నేచర్ అని పలకకుండా దేవుడు అని పిలుచుకుంటున్నారు కాబట్టి గాడ్ ఈజ్ ఆల్వేస్ రైట్ అని చెబుతుంది. అంటే ఒక ఏర్పాటు ప్రకృతి చేసింది అన్నాం కాదు, దేవుడు చేశాడు అంటారు. ఓకే, మీ నమ్మకం ఓకే, అలాగే అనుకుందాం. గాడ్ ఈజ్ ఆల్వేస్ రైట్.
ఆలోచనలు గుర్తుండేలా, మళ్ళీ అవి ఆలోచనలుగా కదిలేలా సృష్టి ఎందుకు ఏర్పాటు చేసిందంటే మన జీవన మనుగడ కోసము. ఇది చదువు, అందుకని చెబుతున్నా, చక్కగా చదువుకోండి. ఇది ఆధ్యాత్మిక చదువు అంతే. కాబట్టి ఆలోచనలన్నీ గుర్తుండాలి. గుర్తు లేకపోతే నేను ఏ పని చేయలేను. మళ్ళీ ప్రతిదీ నాకు కొత్తగానే అవుతుంది. ఇప్పుడు నేను ఎవరిననేది మళ్ళీ నాకే తెలియకపోతే అసలు నేను ఎలా బతుకుతాను ఈ ప్రపంచంలో? ఇప్పుడు 100 ఏళ్ల జీవితం ఏమైపోద్ది ఒక్కసారి ఊహించుకోండి. అస్తవ్యస్తం అయిపోద్ది. అసలు మనుషులు ఎవరు బతకలేరు. అందుకని అన్ని చక్కగా బతకడానికి అనువుగా గుర్తుండేలా చేసింది. అవే ఆలోచనలు. కాబట్టి ఇప్పుడు ఆలోచనలు రిమూవ్ చేయాలా ఉంచాలా ముందు నిర్ణయించుకోండి. ఇప్పుడు ఆ ప్రశ్న వేసుకుంటే ఇక్కడ వచ్చేది ఏంటంటే ఆలోచనలు ఉండాలి. ఎప్పటి వరకు ఉండాలి? నా శరీరం ఉన్నంత వరకు ఉండాల్సిందే. ఎందుకంటే అది నేనెవరో నాకు తెలియకపోతే, నేనేం చేయాలో నాకు తెలియకపోతే, ఎలా తినాలో ఎలా తాగాలో ఏం చేయాలో తెలియకపోతే అసలు ఎలా బతుకుతాను? అన్నీ గుర్తొస్తాయి. ఇప్పుడు తినడానికి వెళ్ళామనుకోండి, ఇంతకు ముందు తిన్నాం కాబట్టి చక్కగా ఇలా తినాలని మనకు తెలుసు కాబట్టి అనేక సార్లు తిన్నాం కాబట్టి తినేస్తుంటాం. ఏ పనులైనా అలాగే చేసేస్తుంటాం. అలవాటైన పనులు, కొత్త పనులు నేర్చుకుంటూ ఉంటాం. నేర్చుకునేవన్నీ మళ్ళీ జ్ఞాపకాలుగా లోపలికి వెళ్తూ ఉంటాయి. అది మనసు అవుతూ ఉంటుంది. మనసు అయిందంతా మళ్ళీ జ్ఞాపకాలుగా గుర్తొస్తూ ఉంటుంది. గుర్తొచ్చే ప్రాసెస్ ఎందుకు? నువ్వు బ్రతకటానికి అనువుగా. కాబట్టి ఆలోచనలను తీసేయడం అనే పాయింట్ అసలు మర్చిపోవాలి మనం. మరి ఇప్పుడు ఏం తీసేయాలి? ఆలోచనలు అన్నీ తీసేయటం కాదు, మనసు అంతా తీసేయటం కాదు. అందులో మనల్ని భయపెట్టేవి, బాధ పెట్టేవి, మనకి ఇబ్బంది కలిగించేవి, అశాంతికి గురి చేసేవి, అంటే ఒక్క మాటలో మనకి చెడు కలిగించేవి, చెడంతా తీసేయాలి. చెడు తీసేయాలి. మరి చెడు అసలు లోపలికి ఎలా వచ్చింది? ఇప్పుడు నేను పలానా, నా పేరు ఇది, లోపలికి ఎలా వచ్చింది? అనేక సార్లు చుట్టూ ఉన్న వాళ్ళు చెప్పారు, నేను గ్రహించి ఆ పేరుని ఫిక్స్ అయ్యాను. నా తల్లిదండ్రులు పెట్టారు. నువ్వు మగపిల్లడు అన్నారు, నేను మగపిల్లడు అని ఫిక్స్ అయ్యాను. నువ్వు ఆడపిల్ల అన్నారు, నేను ఆడపిల్ల అని ఫిక్స్ అయ్యాను. పెద్ద అయిన కొద్దిగా ఆడవాళ్ళు ఎలా ఉంటారు, మగవాళ్ళు ఎలా ఉంటారు అని తెలిసింది, అలా ఫిక్స్ అయ్యాను. అన్నీ గ్రహించినవే. మరి చెడు ఎలా వచ్చింది? నేను గ్రహిస్తేనే వచ్చింది. చాలా సింపుల్. ఇది లోపలికి భయం ఎలా వచ్చింది? నేను గ్రహిస్తేనే వచ్చింది. విసుగు, చికాకు, కోపం ఇవన్నీ ఎందుకు పుడుతున్నాయి? నా గ్రహణం వల్లనే, నా గ్రహణ శక్తి వల్లనే. నేను కోరుకున్నవి జరక్క, నేను అనుకున్నవి జరక్క, నేను ఇంతకు ముందు లోపల వేసుకున్నవన్నీ ఉండేవి తిరగా మరగా పడుతున్నాయి నన్ను. అంటే అసలు మొత్తంగా నా లోపలికి చెడు కానీ, భయం కానీ, వ్యతిరేకాలు కానీ ఎలా వచ్చినాయి? నాకు అసలు ఎలా తెలిసినాయి ముందు? అంటే నేనే లోపలేసుకున్నాను. ప్రపంచం నుంచి గ్రహించి ఇంద్రియముల ద్వారా లోపలేసుకున్నాను. ఇప్పుడు ఆ కోరికలు తీర్చుకుందామని ప్రయత్నించినప్పుడు ఆ కోరిక తీరకపోతే నాకు బాధ కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది, కష్టం కలుగుతుంది, బాధ కలుగుతుంది. ఒకటి, కోరికలే దుఃఖములకు మూలము. దుఃఖాలకు అసలు మూలం ఏంటంటే బుద్ధ భగవానుడు చెప్పింది ఇది, కోరికలే దుఃఖములకు మూలము. నెంబర్ 1. అంటే నాకు దుఃఖాలు వద్దు అంటే ఏం చేయాలి? ఇప్పుడు కోరికలు ఉండాలి. ఎలా ఉండాలి? నేను తీర్చుకోగలిగిన కోరికలు ఉండాలి. కోరికలు అయితే ఎలా బతుకుతావు? అన్నం తినాలిగా, నువ్వు బట్టలు కట్టుకోవాలిగా, జీవించాలనేటువంటి ఉత్సాహమే కోరిక. అయితే దానికి నేను ఏం తినాలి, ఫలాందే తినాలి, ఫలాందే కట్టుకోవాలి, ఫలానా రకంగానే జీవించాలి అంటే నువ్వు దుఃఖపడతావు. అలా కుదరకపోతే ప్రయత్నించి కుదిరిన దాంట్లో ఆనందంగా జీవించు. ఇక్కడ అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. రోజువారీగా భిక్షమెత్తుకు బతికే వాళ్ళ దగ్గర నుంచి కొన్ని వందల వేల జన్మలు కూర్చొని తిన్నా తరగనంత ఆస్తిపాస్తులు సంపాదించిన వాళ్ళ వరకు ప్రపంచంలో అన్ని కేడర్లు ఉన్నాయి. ఇప్పుడు ఎవరితో పోల్చుకుంటావు? పోలికి గొడవ నీకెందుకు, నువ్వు ఎక్కడుంటే అక్కడ. కాబట్టి ఇప్పుడు దుఃఖం పోవాలి. నాకు ఇక్కడ రిమూవ్ అవ్వాల్సింది ఏంటి? ఆలోచనలు కాదు, దుఃఖపు ఆలోచనలు. దుఃఖం కలిగే స్థితి, బాధ కలిగే స్థితి, భయం కలిగే స్థితి, ఇది పోవాలి. దానికి బేస్ పాయింట్ ఏంటంటే కోరికలు నా లిమిట్లో ఉండాలి. అంతే సింపుల్. కోరికలు ఎప్పుడైతే నా లిమిట్లో ఉన్నాయో అసలు నాకు ఆలోచన దుఃఖమే కలగదు. ఎందుకంటే నాకున్నంతో సంతృప్తిగా ఉన్నా, నా ప్రయత్నంతో నాకు వచ్చిందంతో సంతృప్తిగా ఉన్నా, నాకున్న మనుషులతో సంతృప్తిగా ఉన్నా, నాకున్న అన్ని వనరులు వసతులతో సంతృప్తిగా ఉన్నా, ప్లస్ మళ్ళీ నేను నాకు ప్రయత్నించుకుంటున్నా. నాకున్న శక్తి, నాకున్న తెలివి, నాకున్న ప్రజ్ఞతో ప్రయత్నించుకున్నా. నా శక్తికి మించింది ఏది నేను చేయట్లేదు. నా శక్తికి మించింది చేస్తేనే కోరిక అవుతుంది. ఇప్పుడు నేను పుట్టుకతోనే కోటీశ్వరుణ్ణి అనుకోండి. సహజంగా నేను పుట్టుకతోనే కోటీశ్వరుణ్ణి, నాకున్న వాటిని ఆనందిస్తూ సహజంగా వెళ్ళిపోతాను. ఇంక అంతకంటే ఎక్కువ ఏం కోరుకోవట్లే. నా పనులు నాకున్నవేదో, నా తల్లిదండ్రులు సంపాదించినవో వ్యాపారాలు, వృత్తులు అవి చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. నాకే దుఃఖము లేదు.
అంతకంటే ఎక్కువ అలవాట్లు నేను పెంచుకోలేదు. అప్పుడు నాకు కార్లు ఉన్నాయి, ఏసీలు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి, నౌకర్లు ఉన్నారు, అన్ని అనుభవిస్తున్నాను, మంచి బట్టలు కట్టుకుంటున్నాను, మంచి అవన్నీ నాకు సహజం. నేను ఎక్కువ అనిపిస్తున్నానని నేను అనుకోవట్లా, నేను తక్కువ అనిపిస్తున్నానని నేను అనుకోవట్లా. పుట్టినప్పటి నుంచి నాకు ఏ అలవాట్లు ఉన్నాయో అది సహజంగా వెళ్ళిపోతున్నా. అది సహజం. అంతే తప్ప నేను కోటీశ్వరుడు కదా అని ఆధ్యాత్మికం అంతా వినేసి గొచ్చుకొట్లు పెట్టుకొని ఎవరినో చూసేసి నేను ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోతానని నేను వెళ్తే అది కూడా తప్పే. ఎందుకని తప్పు అంటే నువ్వు మళ్ళీ నీ సహజ స్థితి నుంచి కిందకు వచ్చి ఇవన్నీ అలవాటు చేసుకోవడానికి నీకు చాలా కష్టం అయిపోద్ది, జీవితకాలం వృధా అయిపోద్ది. సహజత్వంలో సాగు, సృష్టి నిన్ను ఎక్కడ పెట్టిందో అక్కడ సాగు. అలాగే ఇది అయిపోయింది. ఇప్పుడు నేను అతి సామాన్య కూలీ కుటుంబంలో పుట్టా. నేను కూడా అసలు నేనేం చదువుకోలే, నన్ను ఎవరు నా తల్లిదండ్రులు చదివించరా. నేను కూడా ఏదో కొంచెం తెలిసిన కానీ ఇంటి పనులు చేసుకుంటూ కూలీకి వెళ్ళిపోతున్నా. ఇప్పుడు నాకు తెలిసిందంటే మాది ఒక పూరిపాక, వర్షం వచ్చినప్పుడు వర్షం పడుతుంది, అలా సర్దుకొని పక్క నుంచి ఆ గిన్నెలు పెట్టి వర్షపు నీళ్ళతో ఇల్లు పాడవకుండా ఆ బకెట్లు పెట్టుకొని బతికాం. ఎండ వచ్చినప్పుడు బాగా వేసవకాలం వచ్చినప్పుడు ఎండ కూడా ఇంట్లో పడుతుంది. నాకు చిన్నప్పటి నుంచి అది అలవాటే. పొలాల్లో చెట్ల గట్టును పడుకుంటాను, అక్కడ పడుకుంటాను, ఇక్కడ పడుకుంటాను. అసలు నాకు ఫ్యాన్ తెలియదు, ఏసీ తెలియదు, కారు తెలియదు, విమానం తెలియదు. తెలియనప్పుడు దుఃఖమే ఉంది. నాకు సైకిల్ కూడా తెలియదు, అన్ని చోట్లకి నడిచి వెళ్తే నాకు చెప్పులు కూడా తెలియదు. అప్పుడు అసలు తెలియనప్పుడు అదే కదా సహజ స్థితి. నన్ను చూసి నేను జాలిపడాల్సిన అవసరం లేదు, నన్ను చూసి ఎవరో జాలిపడాల్సిన అవసరం లేదు. అది నా సహజత్వం. నా మనసుకి నా శరీరానికి అదే అలవాటు అయ్యి ఉంది. అందుకే వాళ్ళందరూ హాయిగా ఉన్నారు. అనేక చోట్ల భిక్షగాళ్ళని మీరు గమనిస్తూ చూడండి. భిక్షగాళ్ళు అనేక మంది స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు. ఈ భిక్షం ఎత్తుకునేటువంటి వాళ్ళల్లో రైల్వే ప్లాట్ఫారాల మీద, బస్ స్టాండ్ల మీద, రోడ్ల మీద, ఫుట్పాత్ల మీద పడుకొని నిద్రపోతూ ఉంటారు. ఎంతో హాయిగా ఉంటారు. వాళ్ళకి అది అలవాటు అయిపోయింది అంతే. మళ్ళీ వెళ్ళి ఎవరన్నా భిక్షం ఎత్తుకుంటారు అంతే. అదే భిక్షం ఎత్తుకునే పరిస్థితి మనకు వచ్చిందంటే మనం సూసైడ్ చేసుకు చచ్చిపోతాం. ఎందుకంటే అది మనకు అవమానం. ఎందుకు అవమానం? నీలా అక్కడ చాలా మంది బతుకుతున్నారుగా. అంటే నీ మనస్సుకి నీ భావానికి నువ్వు చెప్పేసి కూర్చున్నావు, ఫిక్స్ అయిపోయావు, నేను ఎలాగే బతకాలని. అందుకే మనిషికి దుఃఖం ఎక్కడ వస్తుంది అంటే తనకంటే తక్కువ స్థితికి వెళ్ళినప్పుడు దుఃఖాన్ని తెచ్చుకుంటున్నాడు. తక్కువ స్థితి ఎప్పుడైనా జరగచ్చు, ప్రపంచంలో ఏ మార్పులైనా రావచ్చు. ఓ సహజత్వంలో బతుకు. తనకంటే ఎక్కువ స్థితికి వెళ్ళాలి, తక్కువకి వెళ్ళకూడదు కాబట్టి ఎక్కువ స్థితికి వెళ్ళాలని ఎప్పుడు ప్రయత్నించుకుంటున్నాడు. ఎక్కువగా వెళ్దామన్నా కూడా పొందలేకపోతే దుఃఖపడతావు. ప్రయత్నించి తప్పులేదు. ఉన్నదాంతో తృప్తిగా ఉండటం అనేది నేర్చుకో. ప్రాపంచిక పరిస్థితుల్ని గమనించు. నీ చేతిలో మొత్తం లేదు. మొత్తం ఎక్కడ ఉంది? సృష్టి చేతిలో ఉంది. ఇప్పుడు పెద్ద పెద్ద సైక్లోన్లు వస్తాయి, వరదలు వస్తాయి, తుఫాన్లు వస్తాయి, భూకంపాలు వస్తాయి, సునామీలు వస్తాయి. అనేక భౌగోళిక పరిస్థితుల రీత్యా మన సంపదలు నాశనం అయిపోవచ్చు, మనం పేదవాళ్ళు అయిపోవచ్చు. లేదా అనేక రకాల మార్పుల రీత్యా ఇప్పుడు కరోనా లాంటిది వచ్చింది, ఒక 2 సంవత్సరాలు ప్రపంచాన్ని మూసేసింది. ఎంతోమంది రోడ్లు పాలైపోయారు. దాన్ని మనం ఏం చేస్తాం? భౌగోళిక పరిస్థితులు మళ్ళీ జీవించడం మొదలుపెట్టు, అందరూ చచ్చిపోతారండి. కానీ ఎవరైతే మైండ్లో అంటే ఈ సహజ జ్ఞానాన్ని తీసుకోరో, ఇది సహజ జ్ఞానం, ఇది చదువు. అంటే భౌగోళిక పరిస్థితులు నన్ను ఇబ్బంది పెట్టచ్చు, సామాజిక పరిస్థితులు నన్ను ఇబ్బంది పెట్టచ్చు, లేదా నా సొంత కుటుంబ సభ్యులు, నేను బాగా నమ్మినోళ్ళు, నా బంధుమిత్రులు నన్ను ఇబ్బంది పెట్టి మోసం చేయొచ్చు. ఎప్పుడైనా నాకు ఏదైనా జరగవచ్చు. లేదా దొంగలు వచ్చి మొత్తం ఎత్తుకుపోవచ్చు. మళ్ళీ నేను 0 నుంచి బతకాల్సి రావచ్చు, వ్యాపారాల్లో నష్టాలు రావచ్చు, లేదా అధిక లాభాలు రావచ్చు. కానీ నేను కోరుకోవటం ఎప్పుడు కోరుకుంటున్నాను? ఎప్పుడు నా సేఫ్టీ కోరుకుంటున్నాను, రక్షణ కోరుకుంటున్నాను, అధికత్వాన్ని కోరుకుంటున్నాను. మిగిలినటువంటి సత్యాన్ని నేను అంగీకరించట్లా. అప్పుడు నాకు దుఃఖం వస్తుంది, అప్పుడు నాకు బాధ వస్తుంది. నువ్వు ఎప్పుడైతే జ్ఞానం తెలుసుకొని సత్యాన్ని అంగీకరిస్తావో ఇక్కడ ఆలోచనలు తొలగించవలసిన అవసరమే లేదు. జ్ఞానం అనేటువంటి దాన్ని పెంచుకో. అంటే జ్ఞానాన్ని కూడా లోపల ఆలోచనలుగా వేసుకో. అవి కూడా ఆలోచనలే. ఈ స్థితి కంటే తక్కువ వస్తే ఎందుకు బతకలేము, ఈ స్థితి కంటే ఎక్కువనే ఎందుకు కోరుకుంటున్నాం అంటే అది కోరిక, లాలస. శరీరానికి అలవాటు చేస్తున్నాం. శరీరం ఎండనైనా అలవాటు చేసుకుంటుంది. నువ్వు అలవాటు చేస్తే తక్కువనైనా అలవాటు చేసుకుంటుంది. నువ్వు ఎందుకు చేయకూడదు అనుకుంటున్నావు? ఒకసారి నువ్వు ప్రశ్నించుకు చూసుకో. ఇప్పుడు నేను శరీరానికి, నా మనసుకి ఎక్కువనే ఎందుకు అలవాటు చేయాలనుకుంటున్నాను, తక్కువనే ఎందుకు అలవాటు చేయకూడదు అనే ప్రశ్న వేసుకు చూసుకోండి. ఎక్కువను అలవాటు చేయటం ఎలాంటిదో తక్కువను అలవాటు చేయటం కూడా సేమ్ అలాంటిదే. రెండు ఒకటే. కానీ ఎక్కువను అందరూ కోరుకుంటున్నారు. ఓకే, కోరుకో, కానీ తక్కువ కూడా అవ్వచ్చు. అది ఏముంది, అందులో పెద్ద విశేషమే ఉంది.
ఇప్పుడే వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకుంటున్నాం, ఇంత డబ్బు నాకు వస్తుంది కాబట్టి నేను ఇలా బతకొచ్చని ఖర్చులు అలవాటు చేసుకున్నాం. ఓకే, అంతా బాగానే ఉంది. ఏదో అనుకొని మన ఇంట్లో వాళ్ళకో మనకో పెద్ద అనారోగ్యం వచ్చింది, డబ్బు దేనికి అలా వచ్చిన వాళ్ళు నాకు చాలా మంది తెలుసు. ఉన్న డబ్బులు అంతా ఖర్చు పెట్టేసి అప్పుల పాలు అయిపోయి ఆధారత లేకుండా అయిపోయి తక్కువలో బతకాల్సి వచ్చింది. ఏమవుద్ది ఇప్పుడు? కొంచెం పాత అలవాట్లు కొన్నాళ్ళు ఇబ్బంది పెడతాయి. నువ్వు బ్రతకటం అనేది ముఖ్యమా, కాదు ఇలాగే బ్రతకటం అనేది ముఖ్యమా? అది జ్ఞానం, నువ్వు నిర్ణయించుకో. ఇక్కడ ఆలోచనలు ఎలా తొలగించుకోవాలి కాదు, ఆలోచనలను ఎలా పెంచుకోవాలి, ఎలా మార్చుకోవాలి. జ్ఞానం అంటే ఏంటి, ఆధ్యాత్మికత అంటే ఏంటి, సత్యం అంటే ఏంటి? ఈ ప్రపంచంలో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు, అది నీ చేతిలో లేదు. అది మంచి కావచ్చు, లేదా నీకు నచ్చంది కావచ్చు. చెడు మాత్రం కాదు, చెడు లేదు అసలు. ఇక్కడ చెడు ఎందుకు లేదంటే జననము ఎవరిచ్చారో, అంటే నువ్వు పుట్టడానికి ఎవరు కారణమయ్యారో, నీ పుట్టుక వాళ్ళది, నీది కాదు. నువ్వు పెరగటానికి అన్నీ ఇక్కడ ఎవరు సమకూర్చి పెట్టారో, నీ జీవితం వాళ్ళది, నీది కాదు. నువ్వు ఉండటానికి, నువ్వు ఇక్కడ రావటానికి ఉండటానికి కారణమైనటువంటి సమస్తాన్ని సమకూర్చి పెట్టింది సృష్టి. స్త్రీ పురుషులు కలిస్తే పిల్లలు పుట్టాలని ఎవరు చెప్పారు? సృష్టి నిర్ణయం అది. అంతకుముందు నువ్వు ఎక్కడ ఉన్నావు అసలు నీకు ఎరుకే లేదుగా. నువ్వు బిడ్డగా పుట్టినప్పుడు కూడా నీకు ఎరుక లేదు. ఎరుకని మనసుతో పెంచుకున్నావు నువ్వు, పంచేంద్రియాల శరీరంతో. పంచేంద్రియాల శరీరం ఇచ్చింది ఎవరు? సృష్టి. తండ్రిలోంచి ఒక చిన్న జీవకణం తల్లి గర్భంలోకి వెళ్ళింది. అందుకని జ్ఞానం తెలుసుకో. ఇంతకు ముందు అసలు నువ్వు లేవు, లేని చోట నుంచి వచ్చావు. ఉంటావు ఇక్కడ కొంతకాలం, ఉంచబడ్డావు. లేదు లేను అనే ప్రదేశం నుంచి వచ్చి ఉన్నాను, ఉంచబడ్డాను అని గుర్తింపుతో ఉంచబడి మళ్ళీ లేని ప్రదేశానికి వెళ్ళిపోతున్నావు. అంటే నిన్ను ఎవరో ఇక్కడికి పంపించారో, ఉంచారో, నీకు అన్ని సమకూర్చారో వాళ్ళే తీసుకెళ్ళిపోతున్నారు. నీ ప్రాబ్లం ఏంటి ఇప్పుడు? అంటే నేను అన్న భావనతో జీవిస్తే ప్రాబ్లమే, కానీ మూలం తెలుసుకుని సత్యం తెలుసుకుంటే ప్రాబ్లం లేదు అక్కడ. అందుకని ఆలోచనలను తొలగిస్తే అసలు జీవించటమే కుదరదు. ఆలోచనలను ఎలా ఆలోచించాలో తెలుసుకో, అదే ఆధ్యాత్మికత. సత్యాన్ని తెలుసుకుంటే చాలు, ఏమీ లేదు ఇక్కడ. సత్యాన్ని తెలుసుకో. అసలు ఈ శరీరం నాది కాదు, ఈ శరీరం నాకు ఇచ్చారు, ఇవ్వబడింది. శరీరానికి ముందు ఎక్కడున్నాను? నాకు తెలిసినంత వరకు తల్లిదండ్రులు కలిస్తే పుట్టాను. అంతకుముందు పోనీ ఓకే, వెనక్కి వెళ్దాం. ఎక్కడున్నాను? తండ్రి శరీరంలో ఉన్నాను, తల్లి శరీరంలో ఉన్నాను. ఈ రెండు శక్తులు కలిస్తే నేను తయారయ్యాను. ఆ శరీరంలోకి ఎలా వచ్చాను? ఆహార పదార్థాల ద్వారా, ఆహారం ద్వారా వాళ్ళు బతికారు కాబట్టి ఆహార పదార్థాల ద్వారా వచ్చాను. ఆహార పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? భూమి నుంచి, నీరు నుంచి, సూర్య తేజస్సు నుంచి, ఇలా మొత్తం పంచభూతాల నుంచి, వాయువు నుంచి ఇవన్నీ ఏర్పడినాయి. అంటే అప్పుడు నేను ఎక్కడున్న శక్తిని? పంచభూతాల్లో ఉన్న శక్తిని. పంచభూతాలు ఏంటి? శక్తి యొక్క లక్షణములు, ఆత్మశక్తి యొక్క లక్షణములు. అంటే నేను ఎక్కడ ఉన్నాను? ఆత్మశక్తిలో ఉన్నాను. ఇప్పుడు ఆత్మశక్తి ఉందా పోయిందా? ఆత్మశక్తి ఉన్నదనే చెబుతున్నారు. అనంత ఆత్మశక్తికి ఎటువంటి మార్పు లేదు. మరి నేను చనిపోతున్నాను కదా, నేను చనిపోతున్నాను అనేది మార్పు చెందిన నీ శరీరము. అనంత ఆత్మశక్తి పంచభూతాలుగా, పంచభూతాల నుంచి ఆహార పదార్థాలుగా, ఆహార పదార్థాల నుంచి జీవులుగా, జీవుల నుంచి ఏర్పడిన జీవులుగా, మనిషి నుంచి వచ్చిన మనిషిగా, అక్కడి నుంచి ఆహార పదార్థాలు తిని మళ్ళీ శరీరాన్ని పెంచుకొని అలా పెరుగుతూ పెరుగుతూ తరిగి మళ్ళీ ఈ శరీరం వెళ్ళి పంచభూతాల్లో కలిసిపోయింది. అంటే ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే వెళ్ళిపోయింది. అంటే నువ్వు ఎక్కడున్నావో అక్కడే ఉన్నావు, మధ్యలో ప్రకటింపబడ్డావు ఒక శరీరంతో. కాబట్టి ఈ సత్యము తెలుసుకొని, ఈ సత్యాన్ని తీవ్రమైనటువంటి భావంతో శరీర భావానికి ముడిపెట్టకుండా చక్కగా లోపలికి ఇంకింపజేసుకుంటే దుఃఖం అనేది లేదు. అందుకని ఇక్కడ ఆలోచనలను అంతం చేయటం ఎలా కాదు, ఆలోచనలు అసలు నాకు ఏం అంతం చేయాలి? మామూలు ఆలోచనలు అంతం చేస్తే నేనెవరో నాకే తెలియదు, జీవితమే గడవదు. మరి అంతం చేయాలని నాకు ఎందుకు అనిపిస్తుంది? బాధ కలిగించే ఆలోచనలు, దుఃఖం కలిగించే ఆలోచనలు, భయం కలిగించే ఆలోచనలు, వ్యతిరేక ఆలోచనలు, నెగిటివ్ ఆలోచనలు మొత్తం చెడు అన్నాం దాన్ని. అవి అసలు అవి పుట్టకుండా ఉండాలంటే జ్ఞానం తెలియాలి అంతే. అవి పుట్టినప్పుడు జ్ఞానం వాటిని సమసిపోయేలా చేస్తూ ఉంటుంది. ఇప్పుడు నాకు మరణ భయం కలుగుతుంది అనుకోండి, నేను శరీరం అనుకుంటున్నాను కాబట్టి మరణ భయం కలుగుతుంది. నువ్వు శరీరం కాదుగా. అంటే ఇప్పుడు శరీరం కాదు కంటే మిథ్య కాదు. కానీ ఈ శరీరానికి మూలం ఏంటి?
అంటే తల్లిదండ్రుల శరీరాలు, వాళ్ళకు మూలం ఏంటి? ఆహార పదార్థాలు. దానికి మూలం ఏంటి? ఆహార పదార్థాలకు పంచభూతాలు. పంచభూతాలకు మూలం ఏంటి? ఆత్మశక్తి యొక్క లక్షణములు. ఆత్మశక్తి. ఇప్పుడు ఆత్మశక్తి ఎక్కడ ఉంది? శక్తిగానే ఉంది. మరి నేను మరణ భయం వచ్చింది, ఇప్పుడు నేను చనిపోయి ఏమవుతాను? పంచభూతాల్లో కలిసిపోతాను. పంచభూతాలు ఎక్కడ ఉన్నాయి? ఆత్మశక్తిలో ఉన్నాయి. కాబట్టి నేను ఇప్పుడు ఉన్నానా లేనా? ఉన్నాను, శక్తిగానే ఉన్నాను. ఎక్కడి నుంచి వచ్చాను అక్కడికి వెళ్ళాను. అంటే మా ఊరు నుంచి వచ్చి తిరిగి మా ఊరు వెళ్ళడానికి భయం ఎందుకు? అంటే ఊరు తెలియదు కాబట్టి, ఆ ఊరు నుంచి వచ్చానని నేను అనుకోవట్లేదు కాబట్టి, తిరిగి ఆ ఊరికి వెళ్తానని నేను అనుకోవట్లేదు కాబట్టి, నేను ఎక్కడుంటే అక్కడ ఇదే నేను, ఇదే నిజమని అనుకుంటున్నాను కాబట్టి. అందుకని సత్యజ్ఞానం తెలుసుకోవటమే తప్ప ఆలోచనలను రిమూవ్ చేయడం అనేది ఉండదు. అయితే కాసేపు గాఢ నిద్రలో ఆలోచనలు ఆగిపోతున్నాయి. అది సృష్టి సహజంగానే పెట్టింది. అలా ఎవరైనా కావాలంటే ఆ పద్ధతిని, అంటే గాఢ నిద్రాస్థితి లాంటి పద్ధతిని యోగ మార్గాల ద్వారా మిమ్మల్ని మీరు కాసేపు ఆలోచన రహిత స్థితికి అనేక రకాలుగా తీసుకెళ్ళచ్చు. కానీ ఎంత తీసుకెళ్ళినా నిద్రలోంచి మెలకు వచ్చినట్టు, మెలకు నుంచి నిద్రలోకి వెళ్ళినట్టే, అదేం ఉండదు అక్కడ. మీ సహజ జ్ఞాన పద్ధతిలో సహజ జీవితంలో జరగాలి. అది జ్ఞానంతో జరగాలి. నీకు ఇప్పుడు మర్చిపోతే ఏమైంది? జ్ఞానం తెలియకుండా. ఇప్పుడు జ్ఞానం తెలీదు, నిద్రలోలాగా ఆలోచనలు మర్చిపోయావు, మెలకు వస్తే మళ్ళీ వచ్చినాయి. అలాగే ఏదో కాసేపు సమాధి స్థితుల్లోకి వెళ్ళావు. అందుకే సమాధి స్థితులు కోరుకునేది కూడా నిజం కాదు. నిజమైనటువంటి వాళ్ళు సమాధి స్థితులు కోరుకోరు అని అష్టావక్ర మహాముని అష్టావక్ర గీతలో చెప్పారు. కారణం ఏంటంటే సమాధి స్థితి అంటే మనం నిద్రస్థితి లాంటిది. మెలకువలో నిద్రపోయాను, అది తక్కువదని కాదు, దాన్ని తక్కువ చేయట్లా. కానీ అది కరెక్ట్ కాదు. అందులోంచి బయటకు రాగానే నీకు మళ్ళీ మామూలు మనసు, మామూలు ఆలోచనలే వస్తాయి. మళ్ళీ నీకు సృష్టి తెలుస్తుంది, శరీరం తెలుస్తుంది, అంతా తెలుస్తుంది. అదే నువ్వు జ్ఞానంతో దాన్ని గ్రహిస్తూ వెళ్తే ఏమైంది? నీ మూలం తెలిసింది. నేను అనంత ఆత్మశక్తి నుంచి వచ్చాను, మళ్ళీ అనంత ఆత్మశక్తిలోకి వెళ్తున్నాను, మధ్యలో ఈ శరీరంతో ఉన్నాను. ఈ శరీరం మార్పులు చెందుతూ అంతమవుతుంది. అంతమవడం అనేది మళ్ళీ అది ఆత్మశక్తిగా మారిపోతుందే తప్ప అక్కడ ఏం గొప్పగా జరుగుతుంది ఏం లేదు. నేను నశించిపోవడం అనేది ఏం లేదు. నేను మధ్యలో జరిగినటువంటి ఈ రూపధారణ అనే ప్రక్రియని, ఈ రూపం నేనుగా భావించుకొని అన్నీ తెలుసుకోకపోవడం వలన వచ్చిన ప్రాబ్లం ఇది. కాబట్టి ఆలోచనలు ఎలా తొలగించుకోవాలి అంటే చెడ్డ ఆలోచనలు తొలగించుకోవాలి. అన్ని ఆలోచనలు తొలగించుకోకూడదు. చెడ్డ ఆలోచనలు తొలగించుకుని అవి మన మీద ప్రభావం చూపించకుండా ఉండాలంటే ఒక మార్గం సంపూర్ణ ఆత్మజ్ఞానం తెలుసుకోవటం, ఆధ్యాత్మిక చదువుకోవటం. నేను ఈ శరీర పరిమితులను పరిమితురాలను మాత్రమే కాదు, నేను అనంత ఆత్మశక్తి స్వరూపాన్ని అని అర్థమయ్యే అనుభవం అయ్యే వరకు ఆ మార్గంలో సాగటం. అదే జ్ఞాన మార్గం, చదువు మార్గం. జ్ఞాన మార్గం అంటే చదువుకునే మార్గం కాదండి. మా దేవుడు మోక్షం ఇస్తాడు, మా దేవుడి దగ్గర లోకం ఉంది, ఆ లోకంలో మేము కూర్చుంటాము, ఇక మహిమలు ఉన్నాయి, మాయలు ఉన్నాయి అంటారా? మీ మార్గాల్లో మీరు చక్కగా వెళ్ళండి, అందులో ఏ తప్పు లేదని ముందే చెప్పాను. భావ వ్యక్తీకరణకు భాషలెన్నో, ఒక్కొక్క భాషలో ఉచ్చారణలెన్నో, అలాగే శక్తి వ్యక్తీకరణకు ఏర్పాటు చేయబడిన వ్యవస్థలు ఎన్నో. మీ ఇష్టం ఎలా అయినా వెళ్ళొచ్చు, ఎవరికి అర్థమైన విధానంలో వెళ్ళొచ్చు. ఇది ఒక పద్ధతి. ఇప్పుడు ఇందులోనే వ్యతిరేక గుణములకు సంబంధించిన ఆలోచనలను ఆపటం ఎలా అంటే, అసలు ముందు వ్యతిరేక గుణములు లోపలికి ఎలా వచ్చినాయో తెలుసుకోండి. ఇప్పుడు హయ్యెస్ట్ సబ్జెక్ట్ దాకా వెళ్ళిపోయినా ఇప్పుడు మనం సాధనలో అసలు ఇప్పుడు ఈ రోజు ఎలా బతకాలి? నాకు వ్యతిరేక ఆలోచనలు పోవట్లేదు, భయాలు పోవట్లేదు, బాధలు పోవట్లేదు, ఎన్ని విన్నా ఇప్పుడు ఈ నిమిషం ఏమి ఎగిరిపోవు కదా, నాకేం ఆత్మానుభూతి వచ్చేది కదా. కాబట్టి ఈ వ్యతిరేక ఆలోచనలను ఎలా నియంత్రించాలి, ఎలా పోగొట్టుకోవాలి అంటే ఈ ఆత్మజ్ఞాన చదువు ద్వారా అర్థం చేసుకుంటూ పోయేది కొంత, అది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ప్రెజెంట్లో చూస్తే అసలు వ్యతిరేక ఆలోచనలు లోపలికి ఎలా వచ్చినాయి? నేను బయట నుంచి తీసుకునే లోపలికి వస్తాయి. అవి భయాలైనా ఏదైనా చెడైనా మంచి అయినా మొత్తం నా ద్వారానే లోపలికి వచ్చినాయి. ఓకే, ఇప్పుడు ఆలోచన వచ్చింది, నువ్వే ఆ ఆలోచనని అమలుపరచకుండా ఉండు. అది అమలుపరచుకో. ఇప్పుడు ఒక ఆలోచన కలిగింది లోపల, ఒక వ్యతిరేక చెడ్డ గుణపు కోరిక కలిగింది, ఇప్పుడు అది తీర్చుకుందాం అనిపిస్తుంది, చేయకుండా ఉండటం నేర్చుకో. నీకు వచ్చే పదే పదే ఆలోచనలను, అంటే ఆలోచన ఎలా ఆపాలని అనుకుంటున్నాం కానీ మనం ఆలోచనలు ఆపటం కుదరదు. ఎందుకని ఆలోచన ఆపితే నా ఎరుకు కూడా పోద్ది, నేనెవరో కూడా పోద్ది.
ఆలోచనలు అనేది ప్రాసెస్, అది సృష్టి పెట్టిన ప్రాసెస్. అందులో మనం ఆపాలనుకుంటున్న దేన్ని మనం చేయకూడని పనులు చేయటాన్ని, బాధించే వాటిని. కాబట్టి ఆలోచన ఆపేయటం కాదు, ఆలోచన వస్తుంది, ఆ ఆలోచనను అమలు చేయబాక, దాన్ని శరీరంతో చేయబాక. అయితే అది కొంత ఇబ్బందిగా ఉంటుంది, ఆలోచన వచ్చి చేయకుండా ఉండడం. ఎందుకని ఆలోచన రాగానే శరీరంతో చేయటం అనేటువంటి పని రోజు చేస్తున్నాం మనం. ఇప్పుడు ఏరుకోవాలి, ఏరుకొని వాటిలో మంచి వాటిని అన్నింటిని అలాగే ఉంచేసి చెడ్డ వాటిని చెయ్యకుండా ఉండటం అనే సాధన అదే సాధన, అదే ధ్యానం, అదే తపస్సు, అదే కాసేపు కూర్చోండి అని చెప్పేది. మీ లోపలికి మీరు వెళ్ళండి, మిమ్మల్ని మీరు గమనించుకోండి. గమనించుకుంటే ఏంటి మీరు గమనించేది? లోపల ఆలోచనలే. ఆలోచనలను అంతం చేయటం కాదు, ఆలోచనల్లో పనికిరాని ఆలోచనలు తీసేయటం. పూర్వం బియ్యం ఏరుకునేవాళ్ళు, ఇప్పుడు ఏరాల్సిన అవసరం రావట్లే, అన్నీ ఫ్రెష్ బియ్యమే అమ్మేస్తున్నారు డైరెక్ట్గా. కానీ పూర్వకాలంలో కొంచెం వెనకటి రోజులకి వెళ్తే బియ్యం ఏరుకునేవాళ్ళు, మట్టిగడ్డలో రాళ్ళు ఉండే. అంటే బియ్యం ఉంచుకుంటారు, మట్టిగడ్డలో రాళ్ళు ఏరే అవతల పారేస్తారు. అలాగే ఆలోచనల భావాలు, జ్ఞాపకాలు, మనసు అలాగే ఉంచుకుంటారు. అందులో పనికిరాని వాటిని, బాధ పెట్టే వాటిని ఏరే అవతల పారేస్తారు. అలా ఏ రవతలు పారేయాలంటే చూడాలి కదా, పరిశీలించాలి కదా. పరిశీలించుకుంటూ కూర్చొని మొత్తం ఆలోచనలే పీకేయాలి అనుకోబాకండి, అసలు తప్పు ప్రాసెస్ అది. ఒకవేళ ఎవరైనా అలా చెప్పి ఆలోచనలు అంతం చేసుకోవచ్చు అంటే మళ్ళీ చెప్పాను, సమాధి స్థితినే కొట్టేశారు అష్టావక్ర మహాముని. సమాధి స్థితులు కోరుకునే వాళ్ళు యోగ మార్గాలలో, అనేక రకాల హఠయోగ మార్గాలలో ప్రయత్నించి సమాధి స్థితిని కోరుకునే వాళ్ళు కూడా కరెక్ట్ కాదు. అటువంటి సమాధి స్థితులు కోరుకోబాగు, జ్ఞానంలోనే సాగు అని చెప్పారు. అంటే సహజ జీవితంలో పొందు అని చెప్పారు. ఎందుకని? నిద్రాస్థితి లాంటి స్థితి సమాధి స్థితి. మెలకువస్తే మళ్ళీ మామూలుదే పనిచేస్తూ ఉంటుంది. ఇది నేను చెప్పింది కదా, అష్టావక్ర మహాముని చెప్పింది. ఎవరైనా అష్టావక్ర గీత చదువుకుంటే తెలుస్తుంది ఆ విషయం. అంటే ఇవన్నీ సహజ జీవితానికి దగ్గరగా, ఇందులో మహిమలు మాయలు ఏమి ఉండవు. గ్రహిస్తూ వెళ్ళటమే జ్ఞానం. ఏంటి ఏమీ లేదు, ఉన్నది ఉన్నట్టుగా జీవించు, గ్రహిస్తూ వెళ్ళు. అందుకని కూర్చొని మిమ్మల్ని మీరు పరిశీలించుకొని మీలో వస్తున్నటువంటి చెడు ఆలోచనలను గుర్తించి వాటిని అమలు చెయ్యకండి. అదే ధ్యానము, అదే తపస్సు, అదే సాధన. అందుకని కూర్చోండి కాసేపు రోజు. అదే చెప్పేది అసలు. అందుకే ఇదంతా మాట్లాడుకునేది. ఎప్పుడైతే నువ్వు వచ్చిన ఆలోచనలను అమలు చేయకుండా ఉన్నావు అంటే పదే పదే వాటిని చేయాలని శరీరం అంటది. ఇప్పుడు మనం చూడండి, ఏదొచ్చినా ముందు ఆలోచన రాకుండా శరీరంతో ఏ పని చేయలేం. శరీర కదలికలన్నీ ఆలోచనల మీద ఆధారపడి ఉంటాయి. అందుకని ఆలోచన రాగానే చేసేయాలని శరీరానికి అలవాటు అయిపోద్ది. కానీ చెడులు ఏమున్నాయో అవి చేయకుండా ఉండటం అలవాటు చేయాలి. ఎందుకు అలవాటు చేయాలంటే చేసేయటం అలవాటు కనుక ముందు అది మనకి కష్టంగా అనిపిస్తుంది కొంతకాలం. కానీ అదే సాధన, అదే తపస్సు, అదే ధ్యానం. కానీ ఎప్పుడైతే ఈ తపస్సు ధ్యానం అనే దాన్ని పట్టుకొని కొంతకాలం అలా చేయకుండా ఉండటం, అంటే ఇది ఇప్పుడు ఈ ఆలోచన చేయను, దీన్ని అమలుపరచను, ఇది చెడ్డ ఆలోచన, ఈ తప్పు పని చేయను, ఈ అధర్మం చేయను, ఈ అన్యాయం చేయను, ఈ అసత్యం ఆడను, ఈ మోసం చేయను, ఏదైనా సరే ఈ తప్పు పని చెయ్యను అని వచ్చిన ఆలోచనని అమలుపరచకుండా ఉండటం అలవాటు చేసుకుంటే కొంతకాలానికి అది శరీరానికి మనసుకి అలవాటైపోతుంది. అది అసలు విషయం. అన్ని అలవాట్లే ఇక్కడ. ఇంతకుముందు మనం చేసుకుంది కూడా అలవాటే. ఓ టీ తాగటం, ఓ కాఫీ తాగటం, ఓ సిగరెట్ తాగటం, ఓ సినిమా చూడటం, అన్ని అలవాట్లే. మొత్తం మన జీవితం అంతా అలవాట్లు మయం, రొటీన్గా అలవాటుగా వెళ్ళిపోతున్నాం. ఎంత అలవాటు అంటే ఉదయాన్నే లేచి మల విసర్జనకి వెళ్ళే టైం కూడా వాళ్ళ అలవాటు ప్రకారం వస్తుంది. వాళ్ళకి శరీరం అంత అలవాటుగా ఉంటుంది. అది ఆఖరికి మలమూత్ర విసర్జనలు చేయటం కూడా అలవాటుగా ఉంటుంది. కొంతమంది పొద్దున్నే లేవగానే వెళ్తారు, కొంతమంది లేచిన కాఫీ తాగి వెళ్తారు, కొంతమంది సిగరెట్లతో వెళ్తారు, కొంతమంది లేచిన కాసేపుడికి వెళ్తారు, కొంతమంది నీళ్లు తాగి అటు ఇటు తిరిగి వెళ్తారు. అలవాట్లు. ఆకలి కూడా అంతే, అలవాటుగా ఆ టైం ప్రకారం ఆకలేస్తుంటుంది. ఈ అలవాటుని మళ్ళీ మనం చెడ్డవాటిని వదిలేయటానికి అలవాటుని చేసుకుంటున్నాం అంతే. శరీరానికి అలవాటు అనేది అలవాటు, శరీరానికి అలవాటు అనేది అలవాటు. అందుకని సాధన అంటే ఏంటి, తపస్సు అంటే ఏంటి, ధ్యానం అంటే ఏంటంటే ఇంకో అలవాటుని అలవాటు చేస్తున్నాం. ఇప్పుడు కొత్త అలవాటుని ఏంటి, చెడు పనులన్నీ నేను చేయను, నన్ను బాధ పెట్టే పనులు చేయను, ఇతరులను బాధ పెట్టే పనులు చేయను, మానసిక ఇబ్బందులు వచ్చే పనులు చేయను.
అనే అలవాటుని అలవాటు చేసుకుంటున్నాం. ఏమక్కర్లేదు, అసలు భయపు ఆలోచనలు వచ్చినాయి అనుకోండి, ఆలోచనే కదా నేను భయపడను అని మీకు మీరే చెప్పుకొని అలా కూర్చోండి. మీరు భయపడుతూ ఉంటే భయం పెరుగుతూ ఉంటుంది. భయం పోగొట్టుకోవడానికి మార్గం ఏమీ లేదు, కోపం పోగొట్టుకోవడానికి మార్గం ఏమీ లేదు, చెడు పోగొట్టుకోవడానికి మార్గం ఏమీ లేదు, లోభత్వం పోగొట్టుకోవడానికి మార్గం ఏమీ లేదు, కామకోరికలు పోగొట్టుకోవడానికి చెడ్డవే మార్గం ఏమీ లేదు. అన్నిటికీ ఒకటే మార్గం. భయానికి ఏం చెబుతున్నాను, అన్నిటికీ అది అప్లై అవుద్ది. భయం వచ్చింది, నేను భయపడిపోతున్నా, అప్పుడు భయం పెరుగుతుంది. ఓహో, ఈ ఆలోచన రాగానే ఇలా స్పందించాలని శరీరానికి అలవాటు అయిపోయింది. అందుకని అలవాటు ప్రకారం స్పందించేస్తూ ఉంటుంది. అది భయమైనా అంతే, కామమైనా అంతే, కోరికైనా అంతే, ఏదైనా అంతే. ఇప్పుడు ఎప్పుడైతే భయం వచ్చింది, ఇప్పుడు కొత్తగా జ్ఞానం అభ్యాసం మొదలెట్టాక కొత్త అభ్యాసం కొంచెం కొత్తలో కష్టంగా ఉంటుంది. కష్టంగానే ఉంటుంది తప్ప అలవాటు అయిపోద్ది. అలవాటు చేసుకోవాలి దాన్ని. అందుకని కష్టంగా ఉంది. అలవాటు లేదు కనుక కష్టంగా ఉంది. అలవాటు చేసేయాలి దాన్ని. అన్ని అలవాటు చేసుకోవటమే శరీరానికి అలవాటు, మనసుకు అలవాటు. ఇప్పుడు దీన్ని అలవాటు చేస్తాం. ఏంటి, నేను ఇప్పుడు భయం కలిగింది కానీ నేను భయపడను. ఏముంది భయపడటానికి? ఆలోచనలు ఎందుకు భయపడటం? ఆలోచనలు ఎందుకు భయపడటం? నాకు ఈ కోరిక కలిగింది, నేను ఈ తప్పు చేయను, ఈ కోరిక తీర్చుకోను. అది ఏదైనా ధనపరమైన, శారీరక, మానసిక, ఆర్థిక, సామాజిక ఏ కోరికలైనా సరే తప్పు అన్నది నేను చేయను అని మీకు మీరు చెప్పుకోండి కూర్చొని. అంతే, సింపుల్. ఎందుకంటే మార్గమే లేదు. ఇదే ఆలోచనలు రిమూవ్ చేయటం అంటే ఏంటో తెలుసా? చెడ్డ ఆలోచనల్ని ఆచరించకుండా అవి రిమూవ్ అయిపోయే వరకు ప్రయత్నిస్తూ ఉంటా. అదే సాధన. అదేం సాధన అంటే ఏం లేదు, అలవాటే. అలవాటు చేసుకుంటున్నా ఇప్పుడు కూర్చొని. ఇంతకు ముందు నుంచి అలవాటు లేదు, ఇప్పుడు కొత్తగా అలవాటు చేస్తున్నాను. ఏవి రిమూవ్ చేస్తున్నాను? చెడ్డ ఆలోచనలు. మొత్తం ఆలోచనలు రిమూవ్ చేయటం కుదరదు. చెడ్డ ఆలోచనలు, భయపు ఆలోచనలు. ఇప్పుడు నాకు భయం కలిగింది, ఓకే, కానీ ఇప్పుడు ఆలోచనలు భయం కలిగితే ఎందుకు భయపడిపోతున్నాను? ఇప్పుడు అనవసరంగా ఎందుకు భయపడుతున్నాను? నేను భయపడి చేయగలిగింది ఏముంది? కాదండి, నిజంగా ఎదురుగా పాము వచ్చింది, భయం వేసింది. నిజంగా ఎదురుగా సమస్య వచ్చింది, భయం వేసింది. భయపడినా చేసేది ఏముంది? ఇప్పుడు ఆ పాము నుంచి ఎలా తప్పించుకోవాలో చూడండి, ఆ సమస్యను ఎలా ఎదుర్కోవాలో చూడండి. అంతకంటే మార్గం ఉందో చెప్పండి. పోనీ భయపడితే ఏమవుద్దంటే దాంతో కరుపు చూసి చచ్చిపోతాం, సమస్యకి చచ్చిపోతాం. చాలా మంది పిరికి వాళ్ళు చేసే పని ఏంటంటే ఆత్మహత్యలు. ఆత్మహత్య ఎందుకండి? సమస్యకి పరిష్కారం ఏదో ఒకటి ఉంటుంది, ఏదో ఒక మూల ఉంటుంది. బతకటం కదా ఇక్కడ అవసరం. నువ్వు ఉందామన్నా ఇక్కడ సృష్టి నిన్ను ఉంచదో, అది చంపేస్తుంది ఒక రోజు. నువ్వు ఎందుకు కంగారు పడతావు? నువ్వు మధ్యలో చచ్చిపోవటం ఎందుకంటే తీవ్రమైనటువంటి మానసిక లాలసలు, కోరికలు, అలవాట్లు చేసేసుకున్నోళ్ళు ఆ అలవాటుకి భిన్నమైన ఆలోచన వచ్చినప్పుడు తట్టుకోలేక డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారు, మానసికమైనటువంటి రోగాలు తెచ్చేసుకుంటున్నారు, మానసికమైన సమస్యలు తెచ్చేసుకుంటున్నారు. ఇక ఇది నా వల్ల కాదని చచ్చిపోతున్నారు. సహజమైన చిన్న విసుగు, చిన్న కోపం, చిన్న చికాకు, అన్ని చిన్న చిన్న స్థాయిలోనే చెప్పండి. ఇప్పుడు మీ ఇంట్లో భార్య మీద, భర్త మీద కోపం వచ్చింది అనుకోండి. మనం ఒకటి చెప్పాం, వాళ్ళు ఒకటి చెప్పారు. ఇదేంటి, వాళ్ళు మనుషులు కదా, నేను ఎందుకు వాళ్ళ మీద కోపం తెచ్చుకొని నేను అందరి మీద పెత్తనాలు చేయటం ఏంటి? ఏదో కలిసి జీవించడానికి భార్యని భర్తని ఇలా పెట్టారు, వ్యవస్థ పెట్టారు, హాయిగా బతకడానికి తప్ప దుఃఖాలు పెంచుకోవటానికి భార్యాభర్త, ఇల్లు సంబంధాలు ఎందుకు? ఒకళ్ళకొకళ్ళు అందరూ సుఖాలు పెంచుకోవాలి కానీ ఇల్లు నరకం చేసుకోవటం ఎందుకు అని నువ్వు చక్కగా కోపాన్ని ఆపేసుకో. అందరూ నాకు నచ్చినట్టు ఎందుకు ఉండాలి, నేను చెప్పినట్టు ఎందుకు ఉండాలి? వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పారు, నా అభిప్రాయం నేను చెప్పాను. కోపం ఎప్పుడు వస్తుంది అంటే నాకు అనుకూలంగా వాళ్ళు లేనప్పుడు. సింపుల్ అంతే. మళ్ళీ కోరికే అన్ని అనర్థాలకి మూలం. కోరికని అర్థం చేసుకోండి. అసలు నాకు అనుకూలంగా ఎందుకు ఉండాలి, నా కింద ఎందుకు ఉండాలి, నేనే అందరి మీద పెత్తనం ఎందుకు చేయాలి? ఎవరికాళ్ళు స్వేచ్ఛగా హాయిగా ఉంటారు. ఒక ఏర్పాటు చేసుకున్నాం, శారీరక సుఖాలు కావాలి కాబట్టి భర్త భార్య ఏర్పాటు చేసుకున్నాం. తద్వారా పిల్లలు కలిగారు కాబట్టి ఆ పిల్లల్ని పెంచుకోవటం అనేది ఒక అద్భుత మమకార కార్యం, బాగుంటుంది కాబట్టి జీవితం మొత్తానికి 100 ఏళ్లకి ఒక పని ఉంటుంది కాబట్టి బతుకుతున్నందుకు ఏదో ఒక ఎయిమ్ ఉంటుంది. ఇప్పుడు పిల్లల్ని బతికించి పెద్దవాళ్ళని చేయడానికి 25-30 ఏళ్ళు బ్రహ్మాండం గడిచిపోతుంది. వాళ్ళని పెంచుకుంటా, వాళ్ళు నా వాళ్ళు అనుకుంటా బతుకుతుంటే బతుకు ప్రతిరోజు గడిచిపోద్ది, హాయిగా గడిచిపోద్ది. అలా ఆనందంగా నా వాళ్ళు నాదే అని ఆనందాలు పెంచుకొని బతకాలి. కానీ నువ్వు నాకెందుండు, నేను నీ కింద ఉండను, ఇవన్నీ గొడవలేంటి, గోడలేంటి, అహంకారాలేంటి? ఆలోచించుకు చూడు. అందరూ మనుషులు అయినప్పుడు నీ అజ్ఞానం నీకు తెలియట్లేదా? అందుకని ఇది ఎప్పుడైతే తెలుసుకుంటావో మానసికమైన శాంతి నీకు వచ్చేస్తుంది. ఎదుటోళ్ళు ఎలా ఉన్నా నీకు వచ్చేస్తుంది. ఇప్పుడు నా భార్య నాకు సహకరించట్లేదు, నా భార్య నాకు అనుకూలంగా లేదు, నా భార్య నాతో
ఎప్పుడు గొడవలు పడుతుంది. కానీ నాకు తెలుసు ఆవిడ ఒక మనిషి, ఆవిడకో మనసు ఉంది, ఆవిడకు ఒక సొంత ఇచ్చి ఉంది, వాడికో సొంత ఆలోచన ఉంది. కాబట్టి ఆవిడ అలా ఉంటుంది. నాకు నచ్చినట్టు ఉండాలి అనేది ఏముంది? ఉన్నాయి, ఏముంది? ఇప్పుడు నన్నేం చంపేదిగా ఆమె, జస్ట్ అభిప్రాయ భేదాలు. అలాగే భర్త ఏం చంపేయుడుగా, పిల్లలేం చంపేయుడుగా, అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు ఏం చంపేరుగా, స్నేహితులేం చంపేరుగా. అన్ని అభిప్రాయ భేదాలే. నువ్వు వృత్తి వ్యాపార ఉద్యోగాల నుంచి రోడ్ల మీదకి వెళ్ళు, ఎక్కడికి వెళ్ళు, మనుషులు ఎవరో కూడా అభిప్రాయ భేదాలు తప్ప ఏముండవు. అది అభిప్రాయ భేదాలు అని నీకు అర్థమైనప్పుడు, మనుషులందరూ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బతకొచ్చు అనే అవకాశం సృష్టించిందని తెలిసినప్పుడు, నాకు అనుకూలంగా లేరనే దుఃఖమే అసలు నీకు కలగదు. అదే జ్ఞానం. ఇది తెలుసుకో, ఇప్పుడు అభ్యాసం చేసుకో. అసలు కోపం తెచ్చుకోకూడదు అనుకో. ఎందుకు తెచ్చుకోవాలి? నా కింద ఎవరున్నారని కోపం తెచ్చుకుంటాను? నేనేమన్నా సృష్టి మొత్తానికి అధిపతినా? నేను రాజునా? ఈ సృష్టి అంతా నేను సృష్టించానా? నా కింద అందరూ పడి బానిసలుగా బతికుండాలా నాకు కోపం రావడానికి? ఒక్కసారి ఆలోచించుడు. అసలు కోపం వచ్చే హక్కే లేదు నీకు ఎవరి మీద లేదు. నీకు కోపం వస్తుందంటేనే అసలు నువ్వు సరైన మనిషివి కాదు అని అర్థం. ఎందుకంటే నీకేం హక్కు ఉంది? నీలాంటి వాళ్ళు అందరూ ఇక్కడ, అందరికీ సృష్టి జీవమే ఇచ్చింది, అదే శరీరం ఇచ్చింది. బతకనే హాయిగా నువ్వు కూడా బతుకు. అందరూ ఆనందంగా బతకమంది సృష్టి. మానవ సంబంధాలు ఎందుకు పెట్టింది? స్త్రీ పురుషులను ఎందుకు విడదీసింది? స్త్రీ పురుషుల పట్ల ఆకర్షణ ఎందుకు పెట్టింది? వీళ్ళిద్దరూ కలిస్తే పిల్లలు పుట్టేలా ఎందుకు పెట్టింది? ఇన్ని ఆహార పదార్థాలు ఎందుకు సృష్టించి ఇచ్చింది? శరీరంలో ఇన్ని అద్భుతమైనటువంటి ఆనందాలు తెలిసేలా, కంటికి దృశ్యాలు, చెవికి శబ్దాలు, ముక్కుకు వాసనలు, నాలుగు రుచులు, చర్మానికి స్పర్శలు, స్త్రీ పురుష శారీరక సుఖం అయితే అసలు చెప్పక్కర్లేదు. మహానందం. ఎంతటి అద్భుత ఆనందాలని ఒకే శరీరంలో అనేక ప్రాంతాలలో వేరువేరుగా ఎందుకు ఏర్పాటు చేసింది అంటే ఆనందంగా బతకమని. నువ్వేం చేసావు? దాన్నే దుఃఖమయం చేసుకున్నావు. పెత్తనాలన్నావు, అహంకారం అన్నావు, నేనన్నావు, నాదన్నావు. ఎందుకు నేను నాది? ఎవరు అక్కడ? నీ మాట ఎందుకేనాలి? అసలు ఒక్కటి చెప్పండి, ఆలోచించి చూడండి. సృష్టిలో అన్ని సమానమే. జంతువులు ఆఖరికి గడ్డి మొక్కతో సహా అన్ని సమానమే. నీకు ఏం కావాలో వాటిని జాగ్రత్తగా, వినయంగా, సంస్కారవంతంగా, పవిత్రంగా, పొదుపుగా వాడుకో, అనుభవించు, ఆనందించు. ఆ ఉపయోగపడుతున్న అన్నిటికీ కృతజ్ఞత చూపించు. అంటే అప్పుడు అందరూ హాయిగా ఉంటారు. అసలు మనుషుల మధ్య గొడవలే ఉండవు. అదే ఆధ్యాత్మికత చెప్పేది. ఆనందంగా బతకమని నీ శరీర ఇంద్రియాలలోనే ఆనందాన్ని కూర్చి పంపింది సృష్టి. నువ్వు పెత్తనాలతో, అహంకారంతో, ఈగోతో నువ్వు తయారు చేసుకున్నది దుఃఖం. దుఃఖం లేదు అక్కడ. ఈ విషయం నువ్వు అర్థం చేసుకోమంటుంది ఆధ్యాత్మికం. అర్థం చేసుకుంటే ఉండేదంతా ఆనందం. ఎప్పుడు అసలు దుఃఖమే లేదు అక్కడ. ఇంట్లో గొడవలతో పనే ఉంది. ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పారు, ఓకే ఓకే, ఏముంది అందులో? ఇప్పుడు భర్తని భార్య వచ్చే విషం తాగమని చెప్పదుగా, భర్త భార్య దగ్గరికి వచ్చి విషం తాగమని చెప్పడుగా, పిల్లలు వచ్చి అమ్మ నాన్న మీరు చచ్చిపోండి అని చెప్పరుగా, మీ ఆస్తులు మాకు ఇచ్చేయండి చచ్చిపోండి అమ్మటని చెప్పరుగా. ఇయ్యో చిన్న చిన్న విషయాలు. చదువులుగా తక్కువ మార్కులు, ఎక్కువ మార్కులు, సినిమాకి వెళ్తాం, అటు వెళ్తాం, ఇటు వెళ్తాం, లేదా భార్య ఏదో ఇంట్లో విషయాలు చర్చలు. ఇందులో అసలు నీ కోపం ఎందుకో? కోపం వస్తుంది అంటేనే అర్థం ఏంటి అంటే, నేను అనే దాంట్లో ఇరుక్కుపోయి నువ్వు వాళ్ళు నా భావాలకు తగ్గట్టుగా మాట్లాడటం లేదు అనుకుంటున్నావు. ఆ ఆలోచనలు మార్చుకో. అక్కడ ఆలోచనలు మార్చుకో. అలాంటి అహంకారపూరిత నేనులో ఇరుక్కుపోయిన ఆలోచనలు పెట్టుకోకు. నేననే జైల్లో ఇరుక్కుపోయావు. నా మాట సాగాలి, నేను అనుకుని సాగాలి, నేను అనుకుందే జరగాలి అనుకుంటున్నావు. కాదు, అందరూ నేనులో ఒకటే ఇక్కడ. అదే సృష్టి చెప్పేది. మొత్తం ఉన్నదంతా ఏకశక్తి, అనంత ఆత్మశక్తి. అది విభిన్నంగా కనపడుతుంది అంతే. ఒక చెట్టుకి లక్షల కోట్ల ఆకులు ఉన్నట్టు ఆకులన్నీ విభిన్నంగానే కనపడతాయి, కానీ మొత్తం చెట్టులో ఉన్నాయి. అదే చెట్టుకు అనేక కొమ్మలు ఉన్నాయి, కొమ్మలన్నీ విభిన్నంగానే కనపడతాయి, కానీ మొత్తం చెట్టులోనే ఉన్నాయి. చెట్టు ఏకంగానే ఉంది. అదే చెట్టుకు బోళ్ళు కాయలు ఉంటాయి, బోళ్ళు పువ్వులు ఉంటాయి, అన్నీ విభిన్నంగా కనపడతాయి, వేరువేరుగా ఉన్నట్టు కనపడతాయి, కానీ మొత్తం చెట్టులోనే ఉన్నాయి. అలాగే అనంత ఆత్మశక్తి అనే మహావృక్షంలో విభిన్నంగా కనపడుతున్న ఏక సృష్టిది. ఇక్కడ ఏది తక్కువది కాదు, ఏది ఎక్కువది కాదు. నువ్వు ఆ ఏది తక్కువది కాదు, ఎక్కువది కాదు, అన్నీ నాలాంటివి అనే భావనలో నువ్వు జీవించగలిగితే మొత్తం జీవితం స్వర్గమయంగా ఉంటుంది. భూమి స్వర్గంలా ఉంటుంది. అంటే స్వర్గంలా ఉంటుందని పోలికంతే, ఆనందంగా ఉంటుందని. ఎందుకని? ఎవరు గొడవలు పడవు. అసలు గొడవతో పనే ఉంది. అందరం కలిసిమెలిసి హాయిలు చేసుకుంటాం అంతే. ఇప్పుడు స్త్రీ పురుషులు హాయిగా గడుపుతారు, శారీరక సుఖాలు అనిపిస్తారు, తర్వాత జీవితం గడుపుకుంటారు, ఎంత సంపాదించుకుంటారు, తెచ్చుకుంటారు, తింటారు, పిల్లల్ని పెంచుకుంటారు. ఇక్కడ గొడవే లేదుగా. అందరు నాలాంటి వాళ్ళంటే గొడవ ఎక్కడ వస్తుంది? గొడవ ఎప్పుడు వస్తుంది? నువ్వు వేరు, నేను వేరు.
నీకంటే నేను ఎక్కువ, నువ్వు నా మాట వినాలి, నువ్వు నాకు నచ్చినట్టు ఉండాలి అన్న చోట గొడవ వస్తుంది. కానీ ఆత్మజ్ఞానము, ఆధ్యాత్మిక చదువు అవన్నీ వదిలేయండి. అసలు ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞానం దాకా ఎందుకంటే మానవత్వంతో ఆలోచించండి. మనుషులంతా ఒకటి కాదా? భార్య అయిపోతే మనకంటే తక్కువ అయిపోద్దా, లేదా భర్త అయిపోతే నాకంటే తక్కువ నేను చెప్పింది అనాలా? ఎలా కుదురుతుంది? అస్సలు లేదు. ఇద్దరం కలిసిమెలిసి బతుకుతాం, అందరం సమానమే. నేను నీకు సుఖాలు ఇస్తా, నువ్వు నాకు సుఖాలు ఇవ్వు. సింపుల్ అంతే. ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకుంటూ బతుకుదాం. ఇది కదా నిజం, ఇది కదా సత్యం, ఇది కదా ఓ యాక్చువల్గా ఉన్న సహజత్వం. దీన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు. పరిమిత భావంలో నేనులో ఇరుక్కుపోయావు. నువ్వు పరిమిత భావంలో నేను ఈ శరీరం అనుకున్నా కూడా తప్పులేదు. అప్పుడు ఆనందంగానే బతకొచ్చు, అందరూ నాలాంటి వాళ్ళు అనుకుంటే. కానీ అందరూ నాకు నచ్చినట్టు ఉండాలనుకుంటున్నావు. అది కదా ప్రాబ్లం. అడుక్కునేవాడికి కూడా ఎంత కోపం వస్తుందో తెలుసా? అడుక్కోవడానికి వస్తాడు. నేను బోల్డ్ మందిని చూసా, నాకే జరిగింది. అడుక్కోవటానికి వస్తే మనం ₹1 బిళ్ళో ₹2 బిళ్ళో ఇస్తే నచ్చట్లా. ఒక 5 కాగితమో 10 కాగితం ఇస్తే తప్ప వాళ్ళకి మొహం ఇప్పారట్లా. నేలకేసి కొట్టేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు బోల్డ్ మంది. ఏంటి అడుక్కోవడానికి వచ్చి నువ్వు నువ్వు ఊహించినంత, అంటే అడుక్కునేవాడు ఎంత ఊహిస్తాడో మనకేం తెలుసు? బాబు ₹10 ఇవ్వండి, ఒక ₹100 ఇవ్వండి అనడుగా. ఏదో వచ్చి ఆయన సాయం చేయండి అంటాడు, ధర్మం చేయండి అంటాడు. ఆ చేతిలో ఉన్న చిల్లర ఏదో వేస్తాం. ఇప్పుడు అది నేలకేసి కొడితే అంటే నువ్వు నీకు నచ్చినట్టు ఉండాలి. అందరూ నువ్వు అడుక్కున్నంత, నువ్వు ఊహించినంత ఇచ్చేయాలి. ఎలా తెలుస్తుంది అసలు నీ ఊహ? పోనీ ఇద్దాం అనుకుందాం, ఎలా తెలుస్తుంది ఊహ? ఈ మాట ఎందుకు అంటున్నానంటే, అడుక్కునేవాళ్ళు డబ్బులనే కాదు, ఎదుట వాళ్ళు నాకు అనుకూలంగా ఉండాలి అనుకుంటున్న అందరూ అడుక్కుంటున్నాళ్ళే. భార్య దగ్గర భర్త అడుక్కుంటున్నాడు, భర్త దగ్గర భార్య అడుక్కుంటుంది, ప్రతి మనిషి ఇంకోళ్ళ దగ్గర అడుక్కుంటున్నాళ్ళే. కానీ అడుక్కుంటున్న వాళ్ళమని కాకుండా అధికారయుతంగా అడుక్కుందామని ట్రై చేస్తున్నాడు. ఓకే, పోనీ నీకు నచ్చినట్టే ఉందాం, నీ ఊహ నాకెడ తెలుస్తుంది, నువ్వేమనుకుంటున్నావు? నువ్వు చెబితే కదా తెలిసేది. అప్పుడు నేను నా అభిప్రాయం చెబుతా, నీ అభిప్రాయం నా అభిప్రాయం ఒకేలా ఎందుకుంటే? చాలా సింపుల్ ఇష్యూ ఇది. కేవలం దీన్ని నేను అనే అహములో ఇరుక్కుపోయి, నేను అని పరిమిత భావంలో ఇరుక్కుపోయి, అది కూడా కరెక్ట్ కాదు. నేనని పరిమితం అనుకోవచ్చు, నేనని అహము ఉండొచ్చు. కాదు, అందరూ నాకు అనుకూలంగా ఉండాలనే ఒక దుర్భావంలో, ఒక చెడ్డ భావంలో, ఒక దుర్గుణంలో, ఒక పరమ నీచమైన గుణంలో ఇరుక్కుపోయి, అందరూ అంటే ఎవరు? నా భార్య, నా పిల్లలు, నా పక్కన ఉన్న ప్రతి వాళ్ళు ఇరుక్కుపోయి మన జీవితాన్ని మనం నాశనం చేసుకొని పక్క వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నాం. లేకపోతే అసలు సృష్టి ఇలా ఉండదు. సృష్టి మొత్తం సృష్టి శక్తి నిర్ణయం ప్రకారం అయితే, సృష్టి సృజించినటువంటి విధాన ప్రకారం అయితే అద్భుతంగా, హాయిగా, ఆనందంగా సాగిపోద్ది. అందుకే చూడండి, సృష్టికి అంతం లేదు. అంతం లేనట్టుగా పెట్టింది సృష్టి. మనుషుల నుంచి మనుషులు వస్తారు, చెట్ల నుంచి చెట్లు వస్తాయి, అన్నింటి నుంచి అన్ని వస్తానే ఉంటాయి, సృష్టి సాగుతూనే ఉంటుంది. ఎందుకని? శక్తికి అంతం లేదు, శక్తికి నశింపు లేదు, అంతం లేదు. శక్తికి ఎప్పుడైతే నశింపు లేదో, అంతం లేదో, శక్తిలోనే, శక్తితోనే, శక్తి వలనే ఉద్భవిస్తున్న సృష్టి కనుక, సృష్టి శక్తి వేరువేరు కాదు కనుక శక్తికి అంతమే ఉండదు, ఆనందమే ఉంది. శక్తి అంతా ఆనంద తాండవం, నటరాజ తాండవం. శివుడు నృత్యం చేస్తున్నట్టు పెడతారు. నాట్యం ఎప్పుడు చేస్తాం? కోపంతో చేస్తామా? కసితో చేస్తామా? దుఃఖంతో చేస్తామా? ఏడుపుతో చేస్తామా? ఎవరినో చంపేద్దామని చేస్తామా నాట్యం? నాట్యం అంటే ఏంటి? ఆనందంతో చేస్తాం, హాయితో చేస్తాం. ఇప్పుడు చూడండి, నెమళ్ళు పురువిప్పి నాట్యం ఆడుతూ ఉంటాయి, అది సంతోషంతో చేస్తాం. అంటే ఏంటి? సృష్టి మొత్తం శక్తి యొక్క నటరాజు నర్తనం అంటే ఏంటి? సంతోష నాట్యం. సృష్టి అంతా సంతోషమే ఉంది, నీలోని సంతోషమే ఉంది, నీ జీవితం అంతా సంతోషమే ఇవ్వబడింది, నీ ఇంద్రియాలంతా సంతోషమే ఉంది. ఇంద్రియాలు మొత్తం గ్రహించడం సంతోషమే, ఆనందమే, సుఖమే. దాన్ని నువ్వు అందరూ నాకు అనుకూలంగా ఉండాలనేటువంటి ఒక్క భావంతో నాశనం చేసుకుంటున్నావు. అందరూ నాలాంటి వాళ్ళే అనుకొని చూడు, మొత్తం మారిపోద్ది. అలా ఆలోచనలు మార్చుకోవటం కుదురుతుంది తప్ప, భావాలు మార్చుకొని జీవించటం కుదురుతుంది తప్ప, ఆ ప్రాసెస్నే జ్ఞానం అంటారు తప్ప, ఆలోచనలు మొత్తం రిమూవ్ చేయటం, ఆలోచనలు మొత్తం తీసేయటం కుదరదు. కుదిరితే, ఒకవేళ అలా జరిగితే, కుదరదు కానీ కుదిరితే, ఒకవేళ అలా జరిగితే, నేనెవరో నాకు తెలియదు కనుక మొత్తం పిచ్చి హాస్పిటల్లో, మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి వస్తుంది. అసలు బతకటమే కుదరదు మనుషులకి. అప్పుడు
నేనెవరో నాకు తెలియదు, నా ఇల్లు తెలియదు, నా ఊరు తెలియదు, నా వాళ్ళు నాకు తెలియదు, ప్రతి పని నేను మళ్ళీ కొత్తగా నేర్చుకోవాలి, ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలో తెలియదంటే అసలు జీవితం ఎలా సాగుద్ది? కాబట్టి ఆ పాసిబిలిటీ లేదు. ఆలోచనలను ఎలా ఆలోచించాలో తెలుసుకోండి. అందరూ నాకు అనుకూలంగా ఉండాలి అనేటువంటి అభిప్రాయాన్ని మార్చుకో, దానికి సాధన చేయి. అలాగే అన్నీ నేను అనుకున్నట్టు జరగాలి అనే అభిప్రాయాన్ని మార్చుకో, దానికి సాధన చేయి. ఎందుకంటే అనంత సృష్టి, నువ్వు అనుకున్నట్టు జరగదు. అలాగే నా కోరికలన్నీ తీరాలి అనేటువంటి అత్యాశను, దురాశను మార్చుకో. ఉన్నదాంతో తృప్తిగా ఉండటం, ప్రయత్నించుకున్న దాంతో వచ్చిన దాంతో సంతోషంగా ఉండటం అనే అభ్యాసాన్ని చెయ్యి. అది సత్యం. ఇలా ఆలోచనలను మార్చుకోవటం కుదురుతుంది. ఎందుకని? మార్చుకున్న ఆలోచనలతో మంచిగా హాయిగా బతకటమేమండి. అసలు అందరూ నాలాంటి వాళ్లే, సృష్టి అంతా నాలాంటిదే అన్న భావన వస్తే అనంతాత్మ జ్ఞానం కూడా తెలియక్కర్లేదండి. ఎప్పటికప్పుడు ఒకటే తారక మంత్రం, అందరు నాలాంటి వాళ్ళే, అందరు నాలాంటి వాళ్ళే, అందరు నాలాంటి వాళ్ళే అనుకోండి చాలు. జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవరి మీద పెత్తనాలు చెయ్యు, ఎవరి మీద పెత్తనాలు చేయాలనిపించదు, అందరూ నాకు అనుకూలంగా ఉండాలనిపించదు, అన్ని నేను అనుకున్నట్టే జరగాలనిపించదు, అన్ని మారిపోతాయి ఒక్క మాటతో. అందరూ నాలాంటి వాళ్ళు, ఈ ఒక్క మాట. అంతే తప్ప ఆలోచనలు ఆపడం కుదరదు. అసలు ఆ ప్రయత్నం సరైంది కాదు. అది సృష్టి పెట్టిన విధానంలో కరెక్ట్ కాదు. సృష్టి పెట్టిన విధానంలో సహజంగా సాగాలంటే అసహజంగా మనం వెళ్తుంది ఏంటి అంటే, అందరూ నాకు అనుకూలంగా ఉండాలి అని. అందరూ నాకు అనుకూలంగా ఉండాలన్న దాంట్లో సమస్తం ఇమిడిపోయి ఉన్నాయి నా దుర్గుణాలన్నీ. కాదు, అందరూ నాకు అనుకూలంగా ఉండటం కాదు, అందరూ నాలాంటి వాళ్లే అనుకుంటూ ఉండటం, అది సత్యం. అందరూ నీలాంటి వాళ్లే, అన్నీ నీలాంటివి ఇక్కడ. అందుకని సత్యాన్ని సత్యంగా మననం చేసుకుంటూ బతుకు. అందరూ నాలాంటి వారే, అందరూ నాలాంటి వారే, అందరూ నాలాంటి వారే, అన్నీ నాలాంటివే. సింపుల్. నువ్వు పెద్ద ఆత్మజ్ఞానానుభూతిని పొందక్కర్లా. అసలు ఇక్కడే ముందు సుఖంగా బతికేస్తావు. దుర్గుణాలన్నీ తొలగిపోతాయి, భయాలన్నీ తొలగిపోతాయి, బాధలన్నీ తొలగిపోతాయి. ఎందుకని అందరూ నాలాంటి వాళ్ళే అన్నప్పుడు ఇంకా నేను ఎక్స్పెక్టేషన్ ఏముంది? నేను చేయాల్సింది చేస్తాను, వాళ్ళు చేయాల్సింది చేస్తారు. అక్కడ ఎక్స్పెక్టేషన్ లేదుగా, అందరూ నాలాంటి వాళ్ళేగా. వాళ్ళు చేయగలిగింది వాళ్ళు చేశారు, నేను చేయగలిగింది నేను చేశాను, దొరికిన దాంతో అందరం సంతృప్తిగా ఉంటాం, అంతే ఎవరికి వాళ్ళు. ఇలా మాత్రమే కుదురుతుంది, వీలవుతుంది. అది మాత్రమే చెప్పేది ఆధ్యాత్మికత. అలా నేర్చుకో, అలా సాధన చేసుకోమని చెబుతుంది. అందుకే వీటన్నింటిగా ఒకటే మాట, మంచిగా బతుకు, మంచిగా బతుకు, మంచిగా బతుకు. రోజు చెప్పే మాట ఇదే, మంచిగా బ్రతుకు. ఆలోచించి చూడండి. ఆలోచనలను ఆపటం కుదరదు, ఆపకూడదు. ఆపితే మనమే మర్చిపోతాం. ప్రశ్న అడిగిన వారికి నాకు వీలైనంత, తెలిసినంత, నాకు కుదిరినంత, అంటే నేను గ్రహించినంత చెప్పాను. మీకు అర్థమైంది అనిపిస్తే చక్కగా జీవితంలో తీసుకొని ఆచరించుకోండి. సరిగా చెప్పలేదు ఇతను చెప్పింది సరైంది కాదు, మాకు నచ్చలేదు అనిపిస్తే దయచేసి నన్ను క్షమించి వదిలేయండి. నేను సామాన్య మానవుణ్ణి. రోజు నావి వింటూ, అయ్యా మాకు అర్థమవుతుంది, కొంత చెప్పండి, మేము అర్థం చేసుకుంటున్నాం, జీవితంలో మార్పుకు ప్రయత్నించుకుంటున్నాం అనేటువంటి వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళు నావి వినకండి. ఆల్రెడీ గురువులు, మతాలు, మార్గాలు, విధానాలు, దేవుళ్ళు, పద్ధతులు ఉన్నవాళ్ళు, సాధనా విధానాలు ఉన్నవాళ్ళు దయించినవి వినకండి. మీ మార్గాల్లో మీరు సాగిపోండి. కాదు, ఒకవేళ మేము మా మార్గాలలో సాగుతున్నా, ఇవి విని మంచి నేర్చుకొని మా మార్గాలలో సాగుతున్నాం, మేము ఇందులోంచి కొంత మంచిని గ్రహిస్తున్నాం అనుకుంటున్న వాళ్ళు వింటే వినండి, నాకేం అభ్యంతరం లేదు. కానీ విని నాకు వ్యతిరేక కామెంట్లు పెడదామని, లేదా నువ్వు సరిగ్గా చెప్పలేదు అందామని, నువ్వు సరైనోడు కాదందామని, సొల్లు కబుర్లు చెబుతున్నావు అందామని, ఎందుకంటే ఇవన్నీ అన్నారు నన్ను, అందుకని చెబుతాను. ఒకవేళ అందామని కొంతమంది ఏమో మా మతాల్లోకి రండి, మా గురువులను అనుసరించండి అని పెడుతున్నారు కామెంట్లు. ఈ ప్రయత్నాలు చేసేవాళ్ళు దయించి వినకండి. ఎందుకంటే మీ ప్రయత్నాల వైపు నేను రాను, నా చదువులో నేను పోతున్నాను. నేను ఎందుకు చెబుతున్నాను అంటే నాది విని అర్థం చేసుకునే వాళ్ళ కోసం చెబుతున్నా. అది కూడా నేనెవరో వాళ్ళకి చెప్పను, వాళ్ళెవరో నేను తెలుసుకోను. ఎవరికైనా ఉపయోగపడితే ఉపయోగమే, మంచిదే, సింపుల్ అంతే. అలా ఎవరైనా ఉపయోగపడుతున్న వాళ్ళు దయ ఉంచి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి.
అప్పుడు మీరు కామెంట్లు తెలియజేస్తున్నారంటే అర్థం ఏంటంటే కొంతమందికి ఇది ఉపయోగపడుతుంది, అర్థం చేసుకుంటున్నారన్న భావం నాకు తెలుస్తుంది కనుక నేను తప్పకుండా చెప్పే ప్రయత్నం చేస్తాను. అలా వినేవాళ్ళు ఉండి మారుతున్నాం అనేవాళ్ళు ఉంటే నాకు చెప్పడానికి వచ్చిన ఇబ్బంది ఏమి లేదు. ఎందుకంటే ఇవి నాకు తెలిసిన విషయాలే, దీనికి ఏమి నేను కష్టపడిపోవక్కర్లేదు. పైగా నాకు కూడా కాసేపు జ్ఞాన కాలక్షేపం, ఆధ్యాత్మిక చదువు ఒకసారి మననం అవుతుంది, బాగుంటుంది, నాకు కూడా ఉపయోగపడుతుంది. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.